హల్లెలూయా. చాలా సంతోషం. చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. మీలో ఎంతమంది భాగ్యవంతులు ఉన్నారు అంటే ఎంతమంది చురుగ్గా ఉన్నారని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదం నన్ను అనుభవించబడ్డ కారణం ఏంటంటే బద్ధకం అన్నమాట. బద్ధంగా పనిచేవాడు దరిద్రుడు అవుతాడు. నేను ఎప్పుడు చెప్తా ఉన్నాను, మన ముందు చైర్ ఖాళీగా ఉందంటే ఖచ్చితంగా మనం ముందు ఉండాలన్నమాట. చురుగ్గా ఉండే వాళ్ళు ఎలాగుంటారు? ముందుంటారు. ఏదైనా రన్నింగ్ రేస్ పెట్టినా ఏది పెట్టినా కూడా వాళ్ళు చాలా చురుకండి అంటే అర్థం ఏంటి? ముందుంటారని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను ఎప్పుడు చురుగ్గా ఉంటాను. ఎందుకంటే అందరికంటే ముందు నేనే వస్తాను ఈ సన్నిధికి. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు అందరికంటే ముందు నేనే వస్తాను. హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు ప్రభు టైంలోనంట స్త్రీలందరూ ముందు వెళ్ళారంట, మగోళ్ళ కంటే, శిష్యుల కంటేనే. ఎవరిని? బ్రతికినటువంటి యేసు ప్రభు అని తెలియదు వాళ్ళకి. చనిపోయిన బాడీని చూడటాకే. ఈ రోజున చనిపోయిన బాడీ అంటే ఆడవాళ్ళు ఎంత దూరం ఉంటారో మీకు అందరికీ తెలుసు. కానీ దేవుని విషయంలో మనం ఎలా ఉండాలంటే అందరికంటే ముందు ఉండాలి. మా అమ్మగారు చిన్నప్పుడు ఒక మాట అన్నట్టు అనమాట, పనికి ముందు తిండికి వెనకాల ఉండాలంట. హల్లెలూయా. ఏంటండి? పనికి ముందు తిండికి వెనకాల ఉండాలి. కానీ మనం రివర్స్ ఉంటాం అంతా కూడా. అలా ఉండకుండా మరి ఎప్పుడు కూడా ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తిలో ఉండేది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కృతజ్ఞతలో దాగి ఉన్నటువంటి పరిపూర్ణత ఈరోజు నా అంశం ఏంటండి? కృతజ్ఞతలో దాగి ఉన్నటువంటి పరిపూర్ణత. సరే, దేవుని వాక్యంలోనికి తొందరగా వెళ్ళిపోదాం. మనం చాలా జాగ్రత్తగా వినాలి. బైబిల్ గ్రంథంలో సెలవిస్తున్నటువంటి మాటను మనం ధ్యానం చేసుకుంటూ ముందుకెళ్దాం. లూకా సువార్త 17వ అధ్యాయం 15వ వచనం చదువుకుని మనం ముందుకెళ్దాం. లూకా సువార్త 17వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతున్నాను, చాలా శ్రద్ధగా వినాలి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరు కారా, ఆ 90 ఎక్కడా? స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి కృప చూపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకొనమని, విత్తబడుచున్న వాక్యం ద్వారా అనేక హృదయాలు వెలిగించబడాలి, అనేక మంది జీవితాలు బాగుపడాలి, అనేక మందిలో అద్భుతాలు జరగాలి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకొనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు ప్రభువు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏమని? వచ్చిన వ్యక్తిని రాలేనటువంటి వారి గురించి మాట్లాడుతున్నాడు. వచ్చినటువంటి వ్యక్తిని మిగిలిన 90 ఎక్కడా? ఏమంటున్నాడు దేవుడు? మిగిలినటువంటి 9 మంది ఎక్కడా? ఈ రోజున ఇదే ప్రశ్న మిమ్మల్ని వేస్తే మీరు ఏం చెప్పగలుగుతారు? నీ పక్కన కూర్చున్నవాడు ఏమైపోయింది? నీతో పాటు ప్రార్థించేవాడు ఏమైపోయింది? నువ్వు నడిపించావు కదా రక్షణలోనికి, ఆవిడ ఏమైపోయింది? గత వారం వచ్చి ఏదో చేశారు కదా, వాళ్ళు ఏమైపోరు అని దేవుడు అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు? ఇక్కడ మనకు అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే యేసు ప్రభువు దగ్గర మరి 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందుకున్నట్లుగా మనకు తెలుసు. కానీ ఆ రోజుల్లో కుష్ఠరోగం అనేటువంటిది భయంకరమైనటువంటి, ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది చూడండి, అసలు కనీసం బంధువులు కూడా చూడటకు రాలేదు కదా. అటువంటి భయంకరమైన వ్యాధి అది. చాలా దూరాన్న గాలి కూడా తగలకుండా ఊరి దూరంగా పెట్టేవారు. అలా యేసు ప్రభువు వెళ్తున్న సమయంలో దూరం నుంచి 10 మంది కుష్ఠరోగులు, రక్షకుడా యేసయ్యా మమ్మల్ని బాగు చేయంటే దేవుడు వాళ్ళు 10 మందిని బాగు చేశాడంట. 10 మందిని బాగు చేశాడంటే అర్థం ఏంటంటే ఈ క్యాన్సర్కి సంబంధించినటువంటి క్రిమి ఏదైతే ఉందో అది చనిపోయేలా చేశాడంట దేవుడు. ఎప్పుడు వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క క్రిమి అనేటువంటి చనిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే ఈ కుష్ఠరోగి వచ్చినటువంటి వాళ్ళకి ఈ వేళ్ళు చిగుర్లు ఇవన్నీ తినకుండా వచ్చేస్తాయి అనమాట. అంటే ఇంక ఈ వేళ్ళు ఉండవు, ఇలా మొండుగా మారిపోతా చెయ్య. మీరు చాలామంది ఇప్పుడు కూడా చూస్తుంటారు రోడ్డు పక్కన. ఇలాంటి సమస్య వాళ్ళు అనుభవిస్తున్నారు. కాళ్ళకి చేతులకి వేళ్ళు ఉండవు, అవి తినుకుంటూ వెళ్ళిపోతాయి అనమాట ఆ క్రిమి. ఎప్పుడైతే యేసుప్రభువు బాగు చేస్తారో వాళ్ళకి ఆ క్రిమి చనిపోయిందంట. హల్లెలూయా. గమనించాలి ఇక్కడ. ఎప్పుడైతే చనిపోయిందో వాళ్ళకి ఆ వ్యాధి పోయింది, ఇంకా వ్యాధి అనేటువంటిది పోయింది. అక్కడతోటి వాళ్ళు ఏం చేస్తారంటే నా సమస్య పోయిందని చెప్పి ఇంకా దేవుని వైపు రావటం మానేస్తారు. కానీ 10 మందిలో ఒకడంట యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చాడు. ఇది చిన్నప్పటి నుంచి తెలిసిన స్టోరీ, ఇక్కడ వరకు మనకు అందరికీ తెలుసు. కానీ బైబిల్ పండితులు
బైబిల్లో ఉన్న విషయాన్ని ఇంకా కూలంకషంగా అధ్యయనం చేసి చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఈ తొమ్మండుగురికి ఈ యొక్క వేళ్ళు అనేటువంటివి రాలేదంట. మళ్ళీ ఏ వ్యక్తి అయితే కృతజ్ఞతతో దేవుని దగ్గరికి వచ్చాడో ఆ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి దేవుని స్తుతించడం ప్రారంభించాక ఈ యొక్క వేళ్ళు మొలవటం ప్రారంభించాయంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏవైతే కోల్పోయాడో, ఏవైతే నష్టపోయాడో ఆ శరీర భాగాలన్నీ కూడా మళ్ళీ సంపూర్ణంగా పొందుకున్నాడంట. హల్లెలూయా. చూడండి, స్వస్థత పొందుకున్నటువంటి 10 మందికి తిరిగి వచ్చినటువంటి 10 మందిలో ఒక్కడికి తేడా ఉంది. ఏంటంటారు? 90 అయితే స్వస్థత పొందుకున్నారు, దేవుడి దగ్గర నుంచి ఆ వ్యాధి నుంచి విడుదల పొందుకున్నారు, కానీ సంపూర్ణమైనటువంటి రెస్టరేషన్ వాళ్ళకి జరగలేదు. ఏ వ్యాధి అయితే ఉందో అక్కడితో ఆగిపోయేలాగా దేవుడు చేశాడు, ఆ వ్యాధి నుంచి విడుదల పొందుకునేలా చేశాడు, కానీ కోల్పోయినటువంటి సమస్తాన్ని దక్కించుకోవడానికి వాళ్ళకి అవకాశం రాలేదు. ఎవరికి ఆ అవకాశం ఇచ్చాడంటే దేవుడు? కృతజ్ఞత. మరి మనలో చాలామంది స్వస్థతలు జరిగాయి, అద్భుతాలు జరిగాయి, చాలా కార్యాలు జరిగాయి, కానీ అక్కడ ఆగిపోరు చాలామంది. మరలా దేవుని సంధికి రాలేదు. ఎక్కడ దేవుడు నీకు ఉపకారం చేశాడో అక్కడ దేవుని సంధికి రావాలి. ఇక్కడ చూసినట్లయితే చూద్దాం, మీరు వెళ్ళి 14వ వచనం చదువుదాం. ఆయన వారిని చూచి 13వ వచనం, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేస్తే దేవుడు వాళ్ళని చూస్తాడంట. చూసి ఏమంటున్నాడు? ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకొనుము. ఎందుకని మాట చెప్పాడు దేవుడు? యాజకులు అంటే ఎవరు? పాస్టర్ గారు. స్వస్థత ఇచ్చాను, బాగు చేశాను ఏం మాట్లాడకుండా మీరు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, పాస్టర్ గారికి కనపరుచుకోండి. ఇప్పుడు నేను చెప్పే మాట చాలామంది కొంచెం బాధగా ఉంటుంటుంది అనమాట. ఆ రోజుల్లో యాజకుల దగ్గరికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? ఖాళీ చేతులతో వెళ్ళకూడదు అనమాట. ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలి. అమ్మో, కానుకల కోసం చెప్తున్నాడు ఈయన, అసలు కానుకలు అడగనంటాడు. ఒక ఆమె వచ్చిందనమాట, ప్రార్థన చేసింది, చేతులు కానుక ఎత్తింది, తీసుకోకపోతే ఏం చేయాలి? అలాగంటాడు పైకి, కానీ తీసుకుంటాను ఉంటాడు, ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. భూమిలో విత్తనం వేస్తారు. ఎందుకని? అమ్మో, తినేసింది విత్తనం ఎత్తని అనుకుంటే ఎలాగా? అది కొన్నాళ్ళకి ఏం చేస్తుందంట? తిరిగి విస్తరించి పంటనిస్తుంది. హల్లెలూయా. యు ఆర్ నాట్ మై సోర్స్. మీరు నా సోర్స్ కాదు, మీరు నా ఆధారం కాదు. జీసస్ ఈజ్ మై సోర్స్. జాబ్ ఈజ్ నాట్ మై సోర్స్, జీసస్ ఈజ్ మై సోర్స్. ఉద్యోగం నా ఆధారం కాదు, యేసయ్య ఆధారం. యేసయ్య నన్ను ఎలాగైనా పోషిస్తాడు. ఉద్యోగం ద్వారా అవ్వచ్చు, కాకి ద్వారా అవ్వచ్చు, వాగు ద్వారా అవ్వచ్చు, ఒక విధవరాల ద్వారా అవ్వచ్చు, ఎవరి ద్వారైనా దేవుని పోషిస్తాడు. ఇప్పుడు ఆమె ఎలాగిచ్చింది? దేవుడిస్తే ఇచ్చింది కదా. ఇక్కడ ఒక సూత్రాన్ని నేను చెప్తాను. చాలామంది అంటుంటారు, మీరు పాస్టర్లు కదా మీరు బాగుపడతారు, మీరు పాస్టర్ కదా మీకు వచ్చి పడుతుంది అంటుంటారు. మీరు అలాగన్నంతకాలం ఆశీర్వాదాన్ని అనుభవించలేరు. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను, మీరు కూడా నాతో సంతోషిస్తే మీరు కూడా సంతోషించగలుగుతారు. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను చెప్పి ఎప్పుడు నవ్వుతుంటాడు ఆయన, ఎప్పుడు బాగుపడతాడు, ఎప్పుడు ఇలా ఉంటాడు అంటే నా ఎదుగుదల కూడా నీకు ఎలాగైంది? అసూయగా మారి నువ్వు బాధను అనుభవిస్తూ ఉన్నావు. సంతోష హృదయము ముఖానికి తేటనిస్తుంది. ఇక్కడ దేవుడు ఒక అద్భుతమైనటువంటి సూత్రాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. నీకు రోగం ఉంది, సమస్య ఉంది, కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? యాజకుని దగ్గరికి వెళ్ళి కనపరుచుకో. యాజకుని దగ్గరికి వెళ్ళాలంటే పూర్వకాలంలో కొన్ని రూల్స్ ఉండేటువంటివి చూపిస్తాను నేను ఇప్పుడు. బైబిల్ గ్రంథం నుంచే మనం చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ చదివినట్లయితే, అందుకు సౌలు మనము వెళ్ళనెడల ఆ మనిషికి ఏమి తీసుకొని పోదు. ఈ స్టోరీ ఏంటంటే, ఇజ్రాయేల్ మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. సౌలు వాళ్ళ నాన్నకి గాడిదలు మిస్ అయిపోయినాయి అంట. ఆ పనిని ఎవరికి అప్పచెప్పాడంట? తనయుడు అంటే కొడుక్కి అప్పచెప్పాడు. అరే నాన్న, గాడిదలు మిస్ అయిపోయి వెతికిరారని చెప్తే, మరి రాజుగారు కొంచెం ఉన్నవాళ్ళు కాబట్టి గాడిదలు ఉంటే ఆ రోజుల్లో బిఎండబ్ల్యూలో ఉన్నట్టు అనమాట, బెంజ్ కార్లు ఉన్నట్టు ఉన్నవాళ్ళు అని అర్థం. అవి మిస్ అయిపోయాయి కాబట్టి అవి వెతికిరారని చెప్పి కొడుకుతో పాటు ఒక పనుడిని పంపించాడు. వీళ్ళిద్దరు కలిసి వెళ్తూ ఉన్నారు. వెతికారు అలసిపోయి ఏ దిక్కు లేనాడు కంట అన్ని దిక్కులు మూసుకుపోయాక, అన్ని ద్వారాలు మూసుకుపోయాక, అందరి చేతులు ఎత్తేసాక అప్పుడు దేవా నీవేమో దిక్కు అంటారు. అది కరెక్ట్ కాదు. ఎన్ని దిక్కులున్నా యేసయ్య దిక్కు అన్నవాడికి ఏ దిక్కు అవసరం లేదు. ఇంకా హల్లెలూయా. ఏ సహాయం అవసరం లేదు. యేసయ్య నీకు ముందుగా ఉండి నేను నడిపిస్తాడు. ఎలా నడిపించాలి అలాగా.
కాబట్టి ఇక్కడ సౌలు అన్ని తిరిగి 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 అలసిపోయంట, ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అన్నప్పుడు, అందుకనే మనం సహవాసం ఉండాలి. ఒంటిగా నడిచినప్పుడు పడిపోతాడంట, ఇద్దరు వెళ్తే ఏమవుతాడు, పడిపోతే లేపుతాడు, సహాయం ఉంటాడు. అందుకని వివాహ వ్యవస్థను కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే చూడండి, పరాక్రమశాలి ఎవరైనా నయమాన్, ఆయన కూడా స్వస్థత పొందుకోకుండా వెళ్ళిపోయేవాడు, అలసిపోయి ఇంకా కోపం వచ్చి. కానీ ఆ స్వస్థత రావడానికి కారణం ఎవరు? దాసుడు చిన్న సలహా ఇచ్చాడు. ఏముంది అయ్యగారు, మునగండి, దీంట్లో పొరపాటే ఉంది, ఇక్కడ దాకా వచ్చి వెళ్ళిపోవటం ఎందుకు, సరే ఏమో అందులో ఏముందో మునగండి అంటే మునిగాడు, అప్పుడు స్వస్థత వచ్చింది. అలాగే ఈయన కూడా ఒక సలహా ఇస్తూ ఉన్నాడు. ఎవరు? పనుడు, దాసుడు. చూద్దాం ఇక్కడ. వాడు అందుకు సౌలు, మనము వెళ్ళనెడలా అంటే ఇలా తిరిగి 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 వెళ్ళిపోతుంటే ఆ దాసుడు ఏమన్నాడంటే, అయ్యగారు ఇంత తిరిగాం కదా, దీర్ఘదర్శి అంటే ఏంటి? మీకు సైట్లో 2 రకాలు ఉంటాయి. ఏంటది? దూరదృష్టి, అదృష్టి. అంటే 0.5 అండి, ఇదండి అదండి అని చెప్తుంటారు డాక్టర్ దగ్గరికి వెళ్తే. అంటే కొంతమందికి ఏంటంటే దగ్గరని బాగా కనిపిస్తాయి, దూరమే కనిపించవు. కొంతమంది దృష్టి ఏంటంటే దూరమే అన్నీ బాగా కనిపిస్తాయి, కానీ దగ్గర మాత్రం అలికేసినట్టు మబ్బు మబ్బుగా కనిపిస్తాయి. ఇది 2 రకాల చూపులు ఉంటాయి. అప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారంటే ఈ స్పెట్స్ టెస్ట్ చేసి, నీకు దూరంది బాగా కనపడాలి, దగ్గరగా బాగా కనపడటానికి టెస్ట్ చేసి స్పెట్స్ వేస్తారు. ఓకే, ఇక్కడ దీర్ఘదర్శి అంటే ఏంటంటే దేవుని సేవకుడు, ప్రవక్త భవిష్యత్తులో నీకు జరగబోయేటువంటిది, ముందుగా జరగబోయేదాన్ని ఇక్కడ చెప్తారనమాట. యెషయా ఏమన్నాడు 9:6లో, ఏలి అనగా మనకు శిశువు ఎక్కడ పుట్టాడు? మత్తయిలో పుట్టాడు. 700 సంవత్సరాల తర్వాత తిరిగి పుడతాడని చెప్పట్లేదని, పుట్టేశాడు అన్నాడంటే ఏంటి? ఈయన భవిష్యత్తులో ఎంత ముందుకు వెళ్ళిపోయినా 700 సంవత్సరాలకు ముందుకెళ్ళి అక్కడ చూసి వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అర్థమవుతుంది నేను చెప్పేది మీకు అందరికీ? దీర్ఘదర్శి అంటే ఏంటంటే నీ జీవితంలో ఎప్పుడు ఎవరితో వివాహం జరుగుతుందో, లేకపోతే నీ వ్యాపారం ఎలా ఉంటుందో, లేకపోతే నీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో అది చెప్పేటువంటి వారు. హల్లెలూయా. నేను 10th క్లాస్లో, మాది చిన్న చర్చే, 10 మంది 20 మంది ఉండేవారు. ఆ చర్చిలో కూర్చుని వాక్యం వింటున్నప్పుడు నాకు తెలిసి తాడేపల్లిగూడెం అనుకుంటే ఒక సేవకుడు వచ్చాడు. ఆయన పేరు అబ్రహాం అగస్టిన్ గారు, పేరు కూడా గుర్తుంది. ఆయన మెసేజ్ చెప్తా సడన్గా ఇట్లా నా వైపు వేలు చూపించి, జోషువా నువ్వు కంపల్సరిగా చాలా ఉన్నతమైన స్థితికి వెళ్తావు, దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడు అని చెప్పాడు. ఆయన మళ్ళీ కనపడలేదు ఆయన. హల్లెలూయా. అంటే ఆయన సొంత మాట అది కాదు, ఖచ్చితంగా ఆయనకి దేవుడు ప్రేరేపించాడు, దేవుడు చూపించాడు. కాబట్టి ఆ మాటని చెప్పి నాకు 25 years క్రితమే చెప్పాడు ఆ మాట. కానీ వెంటనే నెరవేరిందా? ఏది చెప్పాడని ఏం జరగలేదు. ఉన్న ఉద్యోగం ఊడిపోయింది, రాసిన ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయాను, అన్ని దూరాలు మూసుకుపోయాయి. ఆయన చెప్పింది ఏంటి జరుగుతుందేంటి? గందరగోళం. యేసోబు జీవితంలో కూడా అదే జరిగింది. ఇలాగా ఇక్కడ సౌలు ఏం చేస్తున్నాడంటే అన్ని వెతికాము కాబట్టి ఏం చేయాలో తెలియట్లేదంటే అప్పుడు ఆ సేవకుడు చెప్తున్నాడంట, అలయ్య ఈ దేశం వరకు వచ్చాం కదా, ఈ ప్రాంతం వరకు వచ్చాం కదా, ఇక్కడ ఒక దీర్ఘదర్శి ఒకడు ఉన్నాడు. ఎవరంటండి? చూద్దాం 6వ వచనంలో. వాడు, ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును, మనం వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయనుము అని అతని యొద్దకు వెళ్ళుదుము రండి అని చెప్పాను. హల్లెలూయా. దీర్ఘదర్శి ఉన్నాడు, ప్రవక్త ఉన్నాడు, ప్రాఫెట్ ఉన్నాడు, దేవుని సేవకుడు ఉన్నాడు. అక్కడికి వెళ్తే మనం ఏ మార్గం గుండా వెళ్తే సరో. నాకు ఇందాక ఒక సహోదరి ఫోన్ చేసింది, చక్కటి స్థితిలో ఉంది, చక్కటి ఉద్యోగం. అయితే బ్రదర్ నా పిల్లలు ఉన్నారు, ఇలా చదువుతున్నారు, ఒకడు ఈ 2 రోజులు బట్టి గాలిపటాలు పెట్టుకుని తిరుగుతూనే ఉన్నాడు, అసలు చదవట్లేదు, అసలు మాట్లాడట్లేదు, ఇట్లా అని చెప్పింది. మరి ఏం చేయాలి? చాలామందికి ఫోన్ చేస్తే ఏం సలహా ఇస్తారు? అమ్మా ప్రార్థన చేద్దాం, లేకపోతే 4 తగిలించాడికి బుద్ధి చెప్పు, ఇట్లా సలహాలు ఇస్తారు. నేను అన్నాను, అమ్మా నువ్వు వాడితో వాదం పెట్టుకున్నా, లేకపోతే వాడిని కూర్చోబెట్టి చెప్పినా, 4 తన్నినా, ఖచ్చితంగా నీ మాట ఎప్పటికీ వింటాడు. సింపుల్ సొల్యూషన్ నేను చెప్తాను చూడు. నీ కాళ్ళు నడవలేని ప్రదేశానికి నీకు మోకాలు నడిపిస్తాయి. చాలా సాక్ష్యాలు ఉన్నాయి యూట్యూబ్లో, మీరు వినొచ్చేలాంటి. నువ్వు మోకరించు, యేసయ్యా నా బిడ్డను గొప్పోడిగా చేసావు, నా బిడ్డ నా మాట విన్నట్లుగా చేసావు, ప్రతిరోజు నువ్వు చేయించు, 3:30 లేసి ప్రార్థన చేయి, ఫలితం అద్భుతంగా చూస్తావంటే ఆవిడ ఒకటే మాట చాలా మంచిగా చెప్పారు. ఇది 100% కరెక్ట్ ఇది. ఎందుకంటే వాళ్ళతో వాదించి విఫలమే, సక్సెస్ అయిన వాళ్ళు ఒక్కడు కూడా లేడు. కాబట్టి ఈరోజు మీ జీవితంలో ఏదైనా సమస్య వస్తే సమస్యతో మీరు పోట్లాడకండి, సమస్యను ఫైనల్ చేసేసేయండి, పరిష్కారం ప్రకటించండి. ఈ యొక్క దాసుడు చెప్తున్నట్టు చూడండి, వెళ్దాం, మనం మార్గం చూపిస్తాడు ఎలా వెళ్ళాలో. ఎందుకని ఇక్కడికి రావాల్సి వచ్చింది మీరు ఈ రోజున?
ఎందుకని ఎంతో దూరం నుంచి, ఎన్నో కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి ఎందుకు కూర్చున్నారు మీరు? గైడెన్స్. హల్లెలూయా. గైడెన్స్, ఆధ్యాత్మికమైన గైడెన్స్. ఎలా వెళ్ళాలి, ఈ సమస్యలు ఎలా వెళ్ళాలి, ఈ నష్టం నుంచి పైకి ఎలా రావాలి, ఈ దుఃఖం నుంచి పైకి ఎలా రావాలి, ఈ అప్పుల నుంచి పైకి ఎలా రావాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క అధికారం ఉంటుంది. వింటున్నారా? ఎమ్మెల్యే గారికి ఒక అధికారం, ఎంపీకి ఒక అధికారం, పిఎంకి ఒక అధికారం. వాళ్ళు ఒక మాట చెప్పారనుకోండి, అంతే, సడన్గా మనకి 1000 రూపీస్ నోట్స్ ఉంది కదా, గుర్తుందా? క్యాన్సిల్ అన్నారు. ఎవరు? ఒకే మాట. ఆ మాట అన్న నెక్స్ట్ డే నుంచి అది అంతే చిత్తి వ్యాపారం అయిపోయింది. అయిందా లేదా? ఆ మాటకు అంత విలువ ఉన్నది. అదే ఇప్పుడు నేను చెప్పి 1000 రూపాయలు క్యాన్సిల్ అని 100 సార్లు ప్రసంగం చెప్పినా అది పని చేయకుండా పని చేస్తుందా? పని చేయదు. అలాగా ఒక్కొక్కరికి మాటకు ఒక్కొక్క కృపనిస్తాడు దేవుడు. ఇప్పుడు దేవుడు నాకు ఏం కృపనిచ్చాడు? మీకు ఏదైనా సమస్య ఉంటే థ్యాంక్ యూ చేసి చెప్పండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. అంతే, అందరికీ జరిగిపోయింది. ఎందుకంటే ఆ మాట మీద అధికారం దేవుడు నాకు ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ గ్రేస్ నా మీద ఉంచాడు. ఎవరైతే ఈ యొక్క నేను చెప్పిన వాక్యాన్ని విని నాకు కనెక్ట్ అయ్యి నా ద్వారా ఈ యొక్క అద్భుతాన్ని మీరు స్వతంత్రించుకుంటారో, ఈ యొక్క పలుకులు పలుకుతారో, ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఆమేన్. ఎవరితో మీరు కనెక్షన్ కలిగి ఉన్నారో, ఎవరు అండర్లో మీరు ఉన్నారో, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఏం నడుస్తుంది? ఇక్కడ ప్రభుత్వం కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కదా. అదే మొత్తం మీద ఏదైతే అండి, ఇక్కడ వేరు ప్రభుత్వం, అక్కడ వేరు. ఇక్కడ ప్రభుత్వ పథకాలు వేరు, కానీ అందరికి మళ్ళీ పిఎం గారు ఎవరు? ఒక్కరే. అలాగా ఎంతమంది ఉన్నా కానీ అందరికీ దేవుడు ఒక్కడే. కానీ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా దేవుడు పనిచేస్తూ ఉంటుంటాడు. ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క నియమం ఉంటుంది, ఒక్కొక్క విధానం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరు అండర్లో ఉన్నారో వాళ్ళ అండర్లో మీరు ఆ యొక్క నియమాన్ని మీరు పాటిస్తూ వెళ్తే అద్భుతమైనటువంటి ఆ బ్లెస్సింగ్స్ని ఛానల్ ద్వారా మీరు పొందుకోగలుగుతారు. అయితే ఇక్కడ ఈ సేవకుడు చెప్పిన మాట విని, సరే నువ్వు చెప్పింది బాగానే ఉంది, వెళదాం. చూడండి, సౌలు గారు కూడా ఎంత జ్ఞానం ఉందో. దేవుని సందుకు వచ్చినప్పుడు ఏం చేయాలంటున్నాడు చూడండి ఆయన. అందుకు సౌలు, మనం వెళ్ళనేడలా ఆ మనిషికి ఏమి తీసుకొని పోదుము. అదేంటి అయ్యగారు, మన గాడిదల కోసం మనం వెళ్తుంది, మనం తీసుకెళ్తామేంటి అనట్లేదు ఇక్కడ. సౌలుకి చూడండి జ్ఞానం ఉంది. దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాగ వెళ్ళకూడదంట అంటే, ఇండైరెక్ట్గా మీరు కానుకలు అడుగుతున్నారు కదా ఇప్పుడు మమ్మల్ని. అడుగుతున్నాను వాస్తవమే, కానీ నా కోసం కాదు. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా మీరు నన్ను పిలవలేదు. నన్ను దేవుడు పిలిచాడు. ఒక పని అప్పగించేవాడు ఆయనే, ఆ పని చేసే సామర్థ్యం ఇచ్చేవాడు కూడా ఆయనే. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమన్నా అడిగినా ఖచ్చితంగా మనం దేవుని సేవకుని దగ్గరికి వెళ్తున్నామంటే ఏమి ఇవ్వాలి, మన దగ్గర ఏమున్నది చూడండి. ఇక్కడ చాలా అద్భుతంగా రాయబడింది అనమాట. మన సామాగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి, ఆ దైవజనుడికి బహుమానం తీసుకొని పోవుటకు మనకేమీ లేదు అని తన పని వానితో చెప్పి, మన యొద్ద ఏమున్నదనగా వాడు సౌలుతో, చిత్తగించుము, నా యొద్ద 1/4 తులం వెండి కలదు. ఆమేన్. ప్రియులరా, నా సీక్రెట్ నేను ఈరోజు ఓపెన్ చేస్తాను అనమాట. ఎందుకు నేను బ్లెస్ అయ్యబడుతున్నాను, ఎందుకు నేను ఆశ్రయించబడుతున్నాను, ఎందుకు నా పిల్లల్ని మంచి స్కూల్లో చదివించుకోగలుగుతున్నాను, ఎందుకు నేను మంచి ఇంట్లో ఉండగలుగుతున్నాను, ఎందుకు నేను మంచి బట్టలు వేసుకోగలుగుతున్నాను, నాకు ఏ రోగం రావట్లేదు, ఏ హాస్పిటల్కి వెళ్తలేదు, ఏ సమస్య అనిపించలేదు. కారణం ఏంటి? రీజన్ ఏంటి? ఎందుకు నేను మనశ్శాంతిగా ఉండగలుగుతున్నాను, చక్కగా నిద్రపోగలుగుతున్నాను అంటే ఎవని మనసు నా మీద ఆనుకుంటుందో వాడు పూర్ణ శాంతి గలవానిగా ఉంటాడు. హల్లెలూయా. ప్రియులారా, నాకు వచ్చేటువంటి ప్రతి రూపాయిలో ప్రతి దాంట్లో నేను దేవునికి దశమ భాగం ఇస్తాను. అవునా? మీరు కూడా దశమ భాగం తీస్తారా? మీరు ఇచ్చే ప్రతి కానుకలో కూడా నేను దశమ భాగం తీస్తాను. ఏం చేస్తాను మరి? అది నేను తిన్నాను, నాకులాగా సేవ చేస్తున్నటువంటి సేవకులకి ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అది వేరు, అది వేరు. మళ్ళా ఇప్పుడు నా బర్త్డే వచ్చిందో, లేకపోతే నా పిల్లల బర్త్డే వచ్చిందో, లేకపోతే ఏదైనా స్పెషల్ వచ్చింది అనుకోండి, నేను కూడా ఎవరొకరు సేవకులు ప్రార్థన చేయించుకోవాలి కదా. ఆ ప్రార్థన చేయండి అంటే ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు. ఆమెన్ అని చెప్పి పెట్టేసి, నేను ఎప్పుడు ఎవరి చేత ఊరికి ఎప్పుడు ప్రార్థన చేయించుకోలేదు. ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను దీవించబడుతున్నానా, నేనున్న స్థితిలో మీరు ఉండాలా. దేవుడు ఏమన్నా, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులైండి, నేను క్షమించాను కాబట్టి మీరు కూడా క్షమించాలి, నేను తండ్రి కడుపార్సమందు ఆసీనుడైనాను కాబట్టి మీరు కూడా నా పక్కన కుర్చీ వేసుకుని కూర్చోవాలి. ఆమెన్.
నా ఉద్దేశం ఏదో సంఘాన్ని కట్టుకుని జనాలు పోజేసుకునేది కాదు, కానీ నేను ఎలా ఉన్నానో, నేను ఎలా నడుస్తున్నానో, నేను ఎలా జీవిస్తున్నానో, నాతో ఉన్న వారందరూ కూడా అలా జీవించాలి. ఆమెన్, హల్లెలూయా. నా చర్చికి వచ్చే వాళ్ళందరూ కూడా సొంత గృహాలు కలిగి ఉండాలి. ఆమెన్. ₹1 అప్పు లేనటువంటి జీవితం జీవించాలి, ఆరోగ్యంగా జీవించాలి, హాస్పిటల్తో సంబంధం ఉండకూడదు, అనారోగ్యాలతో బాధపడకూడదు, ఐశ్వర్యవంతులుగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఆమెన్. నమ్ముతున్నారా? మీరు ఏది చేస్తే, 1వ కీర్తన ఉంటుందంట, అతడు చేయనిదంతా కూడా సఫలం అవ్వాలి. విఫలం అనేటువంటిది మీ జీవితంలో ఉండకూడదు. ఏ ఉద్యోగానికి అప్లై చేసినా, ఏ వ్యాపారం స్టార్ట్ చేసినా, ఏ బిజినెస్ చేసినా అంతా ఎలా ఉండాలి? సఫలం అవ్వాలి. ఆమెన్, ఆమెన్. అది దేవుని ఉద్దేశం, నా ఉద్దేశం. ఆదికాండం 1:28 దేవుడు చెప్తున్నాడు అనమాట, మనిషిని సృష్టించిన మొట్టమొదటి మాట దేవుడు ఏం పలికాడు తెలుసా? వారిని ఆశీర్వదించి కూర్చోండి అన్నాడా? మీరు ఫలించి, విస్తరించి, అభివృద్ధి చెంది భూమిని నిండించాలంట. హల్లెలూయా. నువ్వు ఫలించడం దేవుని ఉద్దేశం. నువ్వు బిజినెస్ కాదు, బిజినెస్లు చేయటం దేవుని ఉద్దేశం. నువ్వు గృహాలు కాదు, గృహాలు కొనుక్కోవటం, కట్టుకోవడం దేవుని ఉద్దేశం. ఆమెన్. నమ్ముతున్నారా? ఏదో మాట వరుస కామని చెప్తున్నారా? నేను ఆ మాట చెప్తున్నప్పుడు మా మాస్టరు స్కూల్లో పాఠం చెప్పేటప్పుడు ఒక మాట చెప్పాడు అనమాట. ఏంటంటే, ఒరే మీరు ఎగ్జామ్లో మంచి మార్కులు రావాలా? ఒక సూత్రం చెప్తానండి. నేను చెప్తున్నటువంటి పాఠాన్ని మీరు మనసులో ఊహించుకోవాలి. చిత్రం, సినిమా ఊహించుకున్నట్టు ఊహించుకోవాలన్నమాట. ఏది చెప్తున్నది అలాగ మీకు చిత్రాలు జరిగిపోతుందన్నమాట. ఒక ఏమంటారు, స్క్రీన్ మీద అంతా కూడా వీడియో జరిగిపోవాలన్నమాట. నెక్స్ట్ మనసులో అనుకోవాలి, థ్యాంక్ యూ జీసస్ అంటే థ్యాంక్ యూ జీసస్ అని కాదు, కానీ అప్పుడు ఆ మనసులో పాటను అనుకోవాలన్నమాట. ఏమని, ఏదైతే నేను చెప్తున్నానో అది మీ మనసులో రిపీట్ అవుతూ ఉండాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది? నాటబడుతుంది, ఫలిస్తుంది. ఆమెన్. ఈ సన్నివేశాన్ని మీరు చాలా గుర్తుపెట్టుకోండి. ఏమైందంటే, ఇక్కడ సౌలుకు ఉన్నటువంటి జ్ఞానం మనలో చాలామందికి లేదు, కానీ నాకు దేవుడి చిన్నతనం నుంచి ఈ యొక్క అలవాటు చేశాడనమాట. మరి 5 పైసలు ఎంతమందికి తెలుసో తెలియదు, కానీ 5 పైసలు, 10 పైసలు, 25 పైసా, పావళ, ₹1/2, రూపాయి, ఇవన్నీ తెలుసా మీకు? దేవునికి స్తోత్రం, చాలా మంచిది. తెలిసిన వాళ్ళు కొంతమంది ఏమైనా ఉన్నారు. నా జీవితంలో ఫస్ట్ కానుకలేసిన ఏంటంటే 5 పైసలు అనమాట. సండే స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఒక 5 పైసలు, ఒక 10 పైసలు పట్టుకుని వెళ్ళి అది కానుకేసేటువంటి వాడిని. బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలో మీరు చూసినట్లయితే ప్రియులారా, 11:24 మీరు చదివినట్లయితే, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. ఆమెన్. మొట్టమొదటి వ్యక్తి నేనే. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు అనే లిస్టులో నేను ఉండాలనుకుంటాను ఎప్పుడు కూడాను. ఏ విషయంలోనైనా సరే వెదజల్లాలి, ఇవ్వాలి. ఈడే మీకు ఇయ్యబడును. ఈరోజు దేవుడు నాకు సమృద్ధిగా ఇస్తున్నాడంటే కారణం ఏంటంటే, లేమిలో నేను విత్తాను. ఆమెన్. కలిమిలో కాదు, లేమిలో. లేనప్పుడు వారానికి ఎప్పుడో పాలు ఇచ్చేవారు నాకు స్కూల్కి వెళ్తే, ఏమన్నా కొనుక్కోరని. దాంట్లోంచి కానుక వెళ్ళాలంటే ఎలా ఉంటుంది? చాలా కష్టంగా ఉంటుంది. 5వ తరగతి చదివేది. అట్లాగా అవన్నీ దాచుకుని దేవుని సందులు విత్తనం ప్రారంభించాను. తర్వాత నేను సండే స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు చిన్నపిల్లలంతా ₹1, ₹10 పట్టుకొచ్చి కానుక డబ్బాలు వేసేవారు అనమాట, నాకు ఇవ్వాలని చెప్పేసి. నేనేం చేస్తాను, నా కానుక డబ్బానంత ఒక చోట పెట్టి ఆ కానుకలన్నీ పోసేసి నేను కూడా అందులో కానుకేసి వచ్చిన అన్నీ కలిపి మళ్ళీ ఏం చేస్తామని, డిసెంబర్ 1 వచ్చేసరికి ఎంత వచ్చి మహా వస్తే 200-300 సంవత్సరానికి అవన్నీ పోసేసి మళ్ళీ నేను పనికి వెళ్ళిన డబ్బులు వేసి వాళ్ళకి ఎంకరేజ్గా ఉంటుందని చెప్పి స్టీల్ ప్లేట్లో బాక్సులు కొని ₹20, ₹10 ఉంటే మొత్తం అందరికి కొని వాళ్ళ చేత వాక్యాలు చెప్పింది అవి ఇచ్చేటువంటి వాడిని. వాళ్ళకి వాళ్ళు ఎంతో సంతోషపడేవారు. వాళ్ళ మీద పేర్లు రాసి అవి ఇస్తే ప్రతి జనవరి 1కి వాళ్ళకి చక్కగా అవన్నీ పంచుతుంటేటువంటి అన్నమాట. హల్లెలూయా. నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, నీ పనిలో నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా పనిచేస్తావో, చిన్న విషయంలో నమ్మకంగా పనిచేస్తావో, పెద్ద దాంట్లో దేవుడు నిన్ను నియమిస్తాడో. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో ఒక సహోదరి ఆస్ట్రేలియా నుంచి ఒక టెస్ట్ మనీ పంపించారు. నేను చదివి వినిపిస్తేనే బాగుంటుంది మీకు. అది చాలా అద్భుతం అనిపించింది నాకు అసలేనది. రోజు 3:30 లైవ్లో ఉంటారంట. వింటున్నారా? రోజు 3:30 లైవ్లో ఉంటారంట, వాక్యం వింటారంట. వాళ్ళ మనవడికి దగ్గరగా 11 సంవత్సరాల వయసు వచ్చేసింది, కానీ మాటలు రావు. అయితే నేను ఆల్రెడీ ఫేస్బుక్లో యూట్యూబ్లో కూడా పెట్టాను టెస్ట్ అనేది. ఓన్లీ మ్యాటర్ టైప్ చేసి పంపారు, ఇంగ్లీష్లో పంపిందాము. సమస్య ఏంటంటే మాటలు రావు, అంటే అన్నట్టు తప్ప ఏం మాట్లాడరు అనమాట. వయసు చూస్తే 11 సంవత్సరాలు, కనీసం 1-2 ఇయర్స్ బేబీలకు కూడా మాట్లాడతలేదు. ఎలాగైతే ఈ లైవ్ వెళ్ళిందో
నేను ఎప్పుడు సమస్య గురించి పెద్ద ఎంటర్టైన్ చేయను అనమాట. చాలామంది చెప్తారన్నమాట, పెద్ద సమస్య చెప్తుంటుంటారు. నేను ఒకటే చెప్తానమాట, ఎంత సమస్య అయినా పరిష్కారం ఒకటే. నేనేం చెప్పానంటే థ్యాంక్ యూ జీసస్ చెప్పాలి. ఏ సమస్యకైనా ఎలా థ్యాంక్ యూ జీసస్ చెప్పాలి? అడ్వాన్స్ థ్యాంక్స్ గివింగ్ ఈజ్ ఏ వెపన్. అడ్వాన్స్గా కృతజ్ఞతలు చెప్పాలి. అంటే ఈమె నమ్మి ఐ థింక్ మనవడు అనుకుంటా ఏం చెప్పిందంటే, థ్యాంక్ యూ జీసస్ అన్న మనవడికి మాటలు ఇచ్చినందుకు వందనాలు. లేవు, రాలేదు, ఏమి జరగలేదు. కానీ రోమా 4:17 ప్రకారం లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తూ ఉన్నదామే, లేని వాటిని ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఎంతో కాలం చేస్తారు, ఎన్నో ట్రీట్మెంట్, ఏమీ జరగలేదు. కానీ ఎప్పుడైతే ఈ ఎర్లీ మార్నింగ్ ప్రేయర్లో ఉండి థ్యాంక్ యూ జీసస్, నా మనవడు మాట్లాడేలా చేసావు, మాట్లాడే శక్తినిచ్చావు, మాట్లాడే సామర్థ్యాన్ని ఇచ్చావు అన్నప్పుడు మాట్లాడటం మొదలుపెట్టాడంట. ఆమేన్. మాట్లాడటం మొదలుపెట్టాడంట. ఏ డాక్టర్ వల్ల అవుతుందండి? ఎంత డబ్బు ఉండి అవుతుంది అసలేని? ఏ విధంగా జరుగుతుంది కార్యం? కంటికి కనిపించదు, నీ హృదయానికి అర్థం కాదు, నీ యొక్క నోటితో వివరించాలని కూడా వివరించలేవు. చాలామంది అంటారన్నమాట, అపోస్తలుల కాలంలో అద్భుతాలు చేశాడు దేవుడు, స్వస్థతలు చేశాడు, అప్పుడు హాస్పిటల్ లేవు, అప్పుడు డాక్టర్ లేరు. కానీ ఇప్పుడు డాక్టర్ని ఇచ్చాడు, హాస్పిటల్ ఇచ్చాడు. కాబట్టి నీకు జబ్బు వస్తే, సమస్య వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళు. ఈ నడిపింపు చాలామంది దగ్గర ఉంది. నేనేమంటానంటే యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఎలాగైతే ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం ఏ అద్భుతాలు అయితే చేశాడో ఇప్పుడు కూడా అవి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు మళ్ళీ రక్తం చిందించడండి. 2000 సంవత్సరాల క్రితం చిందించిన రక్తమే ఇప్పటికీ పవర్ఫుల్గా పనిచేస్తూనే ఉన్నది. నువ్వు నమ్మితే అద్భుతాన్ని స్వతంత్రించుకుంటావు. ఆమేన్. నువ్వు నమ్మితే అద్భుతాన్ని స్వతంత్రించుకుంటావు. ఆలస్యం ఎవరిదంటే అద్భుతం జరగడానికి? దేవునిది కాదు, అద్భుతం కాదు, నీదే. నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు. నమ్మితే చాలు, సరిపోతుంది. అయితే ఇక్కడ నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా అద్భుతం అనిపించింది అనమాట. ఎప్పుడైతే దేవునికి మనం ఇస్తూ ఉన్నామో, నా పావలా కాస్త అద్రుపోయింది ఇవ్వటం. రోజులు గడిచే తర్వాత సింగిల్ రూపీకి వచ్చింది. చూడండి, దేవుడు ఎలాగా క్రమం ఉంటుందన్నమాట. ఇసాకంట ఎలాగ వరిదిల్తా వచ్చాడంటే, చదివరా? క్రమముగా వరిదిల్తా వచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను ఈ స్టేజ్కి సడన్గా వచ్చేసినట్టు మీకు అనిపించవచ్చు, కానీ నేను సడన్గా రాలేదు. ఈ స్టేజ్కి రావటానికి నాకు దగ్గరగా 30 సంవత్సరాల పైన పట్టింది. ప్రతి దాన్ని దేవుడు ఏం చేయడం తెలుసా? క్రమముగా నడిపిస్తూ వచ్చాడు. ఎవరి సమస్యను ఎలా ఎదుర్కోవాలి, ఏ బంధకాల్లో ఉన్నటువంటి ఎలా నడిపించాలి, ఏ సమస్యకి ఏం పరిష్కారం చెప్పాలి, ఏ వాక్యం చెప్పాలి, ఇవన్నీ దేవుడు అనేక విధాలుగా నడిపించి స్థితికి తీసుకొని వచ్చాడు. రూపాయి కాస్త 5 రూపీస్ కాయిన్ అయింది కొన్నాళ్ళకి. 5 రూపీని కాస్త 10 రూపీస్లోకి వెళ్ళింది. 20 రూపీస్ కూడా ఉన్నది, ఇప్పుడు ఉంది కదా. తర్వాత 50 రూపీస్ అయింది, 100 రూపీస్ అయింది. ఈవెన్ హైదరాబాద్ వచ్చిన కొత్తలో కూడా నేను సండే పెట్టుకున్నాను. ప్రతి సండే 100 రూపీస్ చర్చిలో వేయాలి. నా అభివృద్ధి సీక్రెట్లు అని మీకు చెప్తున్నాను ప్రియులారా. మీరెవరైనా ఆశీర్వదించబడాలంటే దేవుని వాక్యం ఒకటి సెలవిస్తూ ఉన్నది. ఏమనంటే గలతీ పత్రిక 6:7 మోసపోకిడి దేవుడు వెక్కిరించబడ్డ. బాగానే ఉంది. తర్వాత ఏముంది? మీరు ఏమి విత్తుతారో ఆ పంట కోసుకుంటారు. దేని గురించి మాట్లాడుతుంది ఇక్కడ దేవుడు? చెప్పాలి, దేని గురించి మాట్లాడుతున్నాడు? సరే, కొంచెం ముందుకెళ్తే మన అర్థం. 6వ వచనం చదవండి. గలతీ పత్రిక 6వ వచనం చదవండి. అక్కడ ఏమున్నది? హల్లెలూయా. చదవండి మా గలతీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదివినట్లయితే అక్కడ వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి. ఇప్పుడు ఏం చెప్పాడు దేవుడు? ఆగండి. ఇప్పుడు ఏం చెప్పాడు ఇక్కడ దేవుడు? వాక్యోపదేశము పొందేటువంటి వాడు అంటే ఎవరు? వాక్యం వినేటువంటి వారు. వాక్యం వినేవాళ్ళు అంట, వాక్యం చెప్పేవాళ్ళకంట. చూడండి, మంచి పదార్థాలు, చెడ్డవి కాదు, మంచి పదార్థాలు అన్నిటిలో కూడా భాగం ఇయ్యాలంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక అని చెప్పి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మోసపోకుడే, దేవుడు వెక్కిరించబడ్డు. నువ్వేమి విత్తుతావో
ఆ పంట నువ్వు కోసుకుంటావు. ఈరోజు మనం ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న విషయం మనకు తెలుసు. కానీ దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని సన్నిధికి విత్తే విషయంలో ఒక మనిషిని మనం ఎంత గౌరవిస్తాం అనేటువంటి దాన్ని ఎలా తెలుస్తుందంటే మనం ఇచ్చే కానుకను బట్టి. అంతే కదా. ఒక సంఘటన మీకు యూట్యూబ్లో కూడా షార్ట్ మూవీ తీసి పెట్టారనమాట. ఒక ఇంట్లో ఒక ఆమె పని చేసుకుంటుంటుంది. ఆమె బట్టల షాప్కి వెళ్తుంది అనమాట. ఆ బట్టల షాప్కి వెళ్ళి ఏం చేస్తుంది తెలుసా ఆమె? అయ్యగారు, రేపు మా యొక్క అమ్మగారు బర్త్డే కాబట్టి ఈ షాపులో అత్యంత కాస్ట్లీయెస్ట్ చీర ఏముంది ఇవ్వండి అని చెప్పి ఆవిడ జీతం అంతా బిడ్డ చీర కొనుక్కొచ్చి దగ్గర పెట్టుకుంటుంది ఇద్దరని చెప్పేసి. విచిత్రమైన విషయం ఏంటంటే ఈ యొక్క పనామె కూడా బర్త్డే వస్తుంది అనమాట. అదే షాప్కి హలో అనరమ్మ వెళ్తుంది అనమాట. ఏమంటే తెలుసా? హలో, ఈ షాపులో అత్యంత చీపెస్ట్ చీర ఏది ఉంది అది, ఎందుకంటే మా పనామె బర్త్డే, దానికి గిఫ్ట్కి ఇవ్వాలి. చూడండి, ఇక్కడ బయటకు చూస్తే యజమానురాలు రిచ్, కానీ చీపెస్ట్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధపడ్డది. కానీ ఈమె చూస్తే పనామె ఏమీ లేదు, కానీ మీ యొక్క ఆలోచన ఎలాగుంది? రిచ్గా ఉన్నది. ఇక్కడే మనం అభివృద్ధి చెందే విషయంలో చాలా తేడాలు వస్తాయన్నమాట. గమనించాలి. వెదజల్లి అభివృద్ధి పొందేటువంటి వారు కలరు అంటే ఆ లిస్టులో మనం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, సొలొమోను మీకు అందరికీ తెలుసు కదా. ఆమె భూలోకంలోనే ఆయన దేవుడు ఒక రిచెస్ట్ పర్సన్గా ఆశీర్వదించాడు, గొప్పగా చేశాడు. దేవుడు సొలొమోను ఏమడిగితే ఏమిచ్చాడు? ఏమడిగాడు సొలొమోను? జ్ఞానం. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటేనే యేసుప్రభువు వారు. అంటే ఇండైరెక్ట్గా దేవుడు సొలొమోను ఏమడిగాడు? ప్రభువా, ఈ జనాలు ఎలా పరిపాలించాలో ఇది ఏం తెలియదు, అంతా నాకు ఏం తెలియదు, కాబట్టి నువ్వు నా పక్కన కూర్చో, నువ్వు నాకు చెప్పిందే నేను చేస్తాను. ఆమేన్. ఎవరైతే దేవుణ్ణి కలిగి ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి కోలుకుంటారో వాళ్ళకి రిచ్ అవుతారన్నమాట, గొప్పలు అవుతారన్నమాట. ఈ సీక్రెట్ మీరు గమనించలేదు అంటే బైబిల్లో మనకు అలా ఉంటుంది. కానీ జ్ఞానం అని చెప్పేసి వాస్తవానికి సామెతల గ్రంథం 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏముంటుందంటే జ్ఞానం అనగా యేసయ్యే. యేసయ్య నువ్వు కలిగినట్లయితే సమస్తం నువ్వు కలిగినట్లే. అటువంటి సొలొమోను భూలోక రాజ్యంలోనే అటువంటి రాజు లేడంట, అంత రిచ్ పర్సన్ అయిపోయాడు. ఆయనకున్న జ్ఞానము వివేకం అన్నని బట్టి అనేక మంది ఆయనకు చూస్తూ వస్తున్నారట. శాపదేశపు రాణి ఎలా వచ్చింది? సొలొమోను చూడటానికి వచ్చిందిలేండి. ఎలా వచ్చింది? కానుక. ఏం కానుక తీసుకొచ్చింది? బంగారం లేదా సొలొమోను దగ్గర? వెండి లేదా? ఆయనకి ఏం తక్కువ? ఈ విషయం తెలియక చాలామంది పేదవారుగా ఉండిపోతున్నారు, అభివృద్ధి చెందట్లేదు, ఆశ్రయించబడట్లేదు, ఇచ్చే నష్టపోతాం అనుకుంటూ ఉన్నారు. నేను కూడా అలాగ ఆలోచించాను. అమ్మో, నాకు వచ్చే జీతం 2000, మళ్ళీ ఇందులో 200 ఎలగిచ్చేసేయాలి, ప్రతి సండేకి ఇంత తీసుకోవాలి, ఇవన్నీ తీస్తే నాకేం మిగులుతుంది? 2000 అలా 2000 నా జీతం. మళ్ళీ మా అమ్మోళ్ళకి ఎంత పంపాలి, మళ్ళీ ఇక్కడ ఈ హాస్టల్లోకి ఏం కట్టుకోవాలి, ఎంత ఎలా సరిపోతుంది అసలేని లెక్కలేస్తే ఇలాగుంటుంది. అందుకనే నీ లెక్కలో దేవుని లెక్కలకు సరిపోవన్నమాట. 5 రొట్టెలు 2 చేపలు 5000 అంట. 5 + 2 = 7 కాదు, 5000 వచ్చింది అక్కడ. 5000 మంది పురుషులు, మరి భార్యలుంటే 10,000, పిల్లలుంటే 15,000, ఇద్దరు పిల్లలుంటే 20,000, ఇంకా పోతానున్నది అది. చూసారా? కాబట్టి నీ లెక్కలు వేసుకున్నావు అనుకోండి సరిపోదు. దినకరణ గారు కొంత శాలరీ వచ్చేదంట, వీడి బట్టలకి ఇది అన్నీ చేస్తుంది, సరిపోతుందంట. ఇలా కాదని చెప్పి ఏం చేశారంట, శాలరీ వచ్చిన వెంటనే రండి కుటుంబం అంతా కూర్చుని ప్రార్థన చేస్తామని చెప్పి ఆ శాలరీని మధ్యలో పెట్టేసి ప్రార్థన చేయడం మొదలు పెట్టారంట. హల్లెలూయా! దేవునికి స్తుతి చెల్లించడం మొదలు పెట్టారంట. అప్పుడు అందులోంచి తీస్తూ ఉంటుంటే 5 రొట్టెలు 2 చేపలు ఎలాగైతే ఆ గంపలోంచి తీస్తూ ఉంటే వస్తూ ఉన్నాయో, తీస్తూ ఉంటే వస్తూ ఉన్నాయో, అలాగే అవి పని చేయడం మొదలు పెట్టాయంట. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసయ్య నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు, యేసయ్య నిన్ను ఎంతగానో ఇష్టపడుతున్నాడు, నీ పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. నీ యొక్క చేతిలో ఏదున్నా సరే అది దేవుని చేతిలో పెట్టి దేవుని చేతిలో నుంచి నువ్వు తీసుకోవాలి. హల్లెలూయా! 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 ఒక ఆయనకి జీతం వచ్చానంట, పోస్ట్ వాళ్ళ అమ్మకు పంపిస్తాడంట. వాళ్ళమ్మ దగ్గర నుంచి మళ్ళీ ఇవిడికి రావాలంట. ఎవడో అన్నాడంట, ఏమండి మీకు ఏమన్నా పిచ్చా, వచ్చే జీతమే కొంచెం, దీన్ని మళ్ళీ మీరు అట్టుకెళ్ళి ఎంఓ చేస్తారు అంటే అక్కడ ఎంతో కొంత కట్టాలి కదా పోస్ట్ ఆఫీస్కి, మళ్ళీ ఆవిడ అక్కడి నుంచి మీకు ఎంఓ చేస్తుంది. దీనివల్ల పోస్ట్ ఆఫీస్కి ఎంత లాభం వస్తుంది, ఎంత నష్టపోతున్నారు అని అంటే ఆయన అన్నాడంట, పిచ్చోడా, పోస్ట్ ఆఫీస్కి పోయేటువంటి నష్టాన్ని ఎందుకు చూసా కానీ
అమ్మ చేతుల నుంచి వచ్చే ఆశీర్వాదం నువ్వు చూడలేదు కాబట్టి నువ్వు అలాగొన్నావు అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నువ్వు దేవునికి ఇచ్చి దేవుని సందులోంచి పొందుకున్నావు అనుకోండి. అప్పుడు నా చిన్న కూతురు లాంటి ఒక చిన్న పాపను ఒక ఆయన ఒక షాపుకి తీసుకెళ్ళాడంట. షాప్ ఓపెనింగ్ ఉంటే పాస్టర్ గారు అమ్మాయిని చెప్పి ఆయన ఏం చేయడంట, పాప ఏం చాక్లెట్ కావాలో తీసుకుంటే ఇలా నుంచున్నదంట. నేను తీసుకున్నాను. ఏ అమ్మ అంటే వద్దు మీరేవ్వండి అన్నదంట. పర్లేదు తీసుకోమంటే లేదు లేదు మీరేవ్వండి అన్నదంట. నా కూతురు చాలా తెలివైంది, చిన్నది, చిన్న పాప. అయితే నేను కూడా అంటున్నా తీసుకోమంటే ఆయన ఏమని అన్నదంట. సరే అని చెప్పేసేసి ఆయన ఏం చేశాడు, ఒక బాక్స్ ఓపెన్ చేసి ఇన్ని చాక్లెట్లు తీసి ఆమె ఒడిలో ఇస్తాడనమాట. వచ్చేసింది సగం దూరం వచ్చాక మరి నాకు డౌట్ వస్తుంది కదా, ఎందుకనమ్మా ఏది నచ్చితే తీసుకోలేదంటే, అది కదా నాన్న నా చెయ్యి ఎంత చిన్న చెయ్యా, నేను తీసుకున్నాను అనుకో 1-2 చాక్లెట్లు వస్తాయి. ఇప్పుడు ఆయన ఎన్ని ఇచ్చాడు, ఇన్ని చాక్లెట్లు ఇచ్చాడు. హల్లెలూయా. చూసారా మన తెలివితేటలు ఎలా ఉంటుంది చూసారా. మనమైతే ఏం చేస్తాం, అబ్బా ఇది బాగుంది ఇది బాగుంది అని తీసుకుని వచ్చేస్తాం ఒకటి కదా. కానీ ఆమె ఏం చేసింది, ఆలోచించింది అనమాట. నో నాకు నేను తీసుకుంటే ఇంతే వస్తుంది, కానీ ఆయన ఇచ్చాడంటే ఇంత వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీలో కూడా చాలామంది చేస్తున్నారు, నాకు కావాలి ఇలా కావాలి అలా కావాలని చెప్పి మీరేం చేస్తారు, కొంచెమే చిన్న జీవితం జీవిస్తున్నారు. కానీ యేసయ్య ఇచ్చాడంటే ఇప్పుడు కూడా సమృద్ధిగా ఇస్తాడు. ఆమేన్. యేసయ్య ఇచ్చాడంటే ఇప్పుడు కూడా చూడండి, పేతురు రాత్రి అంతా కష్టపడి ఒక్క చేప దొరికినా ఇంటికి వెళ్ళిపోతాడు ఆయన. ఒక్క చేప దొరికినా కనీసం వండుకు తిందారని పోయేవాడు. ఒక్క చేప కూడా దొరకలేదంట. ఏం చేశాడు, యేసయ్యకి ఇచ్చాడంట. ఏమిచ్చాడు, బోటు, ఖాళీ బోటు ఇచ్చాడంట. హల్లెలూయా. నా నామమును బట్టి చూపిన ప్రేమను మర్చుటకు నేను అన్యాయస్తున్న దేవుని కాదు, నా పేరట ఏది విత్తుతారో దానికి 100 చూడండి బైబిల్ గ్రంథంలో ఉంటుంది అన్నమాట. లోకస్ వార్తలో ఉంటుందంట, దేవునికి మనం ఇచ్చామనుకోండి, దేవుడు ఏం చేస్తాడంట, అణచి కుదిలించి దిగజారునట్లు మీ ఒడిలోకి వేస్తాడంట. చూడండి, చేత్తో వేస్తే ఒడిలోకి వేస్తాడంట. ఆమేన్, ఆమేన్. కాబట్టి నాకు ఆ టెస్ట్ మని చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. అసలు మాటలు రానటువంటి వాడు అంటే సంపూర్ణంగా ఇంకా మాట్లాడతలేదు, కానీ చాలా సంతోషంతో సాక్షిని పంపించారు. నేను నమ్ముతున్నాను ఆ ఏజ్కి తగినటువంటి మాటలు ఆ ఏజ్కి తగ్గట్టు విధంగా నార్మల్గా మాట్లాడేలా చేస్తారని నమ్ముతున్నాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యం వింటున్నటువంటి ఒక యవనస్తుడు హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ వచ్చి ఫోన్ చేశాడు, నాతో మాట్లాడాడు. కానీ ఈ దశం భాగాలు ఇవ్వటం ఇది తెలియదు అనమాట. అన్నా నాకు 3000 జీతం కాబట్టి యాక్చువల్గా దశం భాగం 300 వస్తుంది కదా, అందరికీ సరిపెడితే 500 మిగిలాయంట. 500 నాకు పంపించాడంట. నాకు తెలియదు ఈ విషయం, ఎందుకంటే చాలా వస్తుంటాయి కాబట్టి, చాలా జరుగుతుంటాయి కదా ఈ పరిచర్య అన్నాక, ఇదంతా జరుగుతుంటుంది ప్రాసెస్. అయితే నేను రిప్లై మాత్రం ఇస్తాను, ఎవరు డబ్బులు పంపినా కానీ. ఆ కానుకు రూపాయి పంపినా కూడా నేను రిప్లై ఇస్తాను. ఇది 100 విస్తరించి వారి ఓడిలోకి వెళ్ళాలి, అది నా రిప్లై. ఆమేన్, ఆమేన్. అదే రిప్లై ఇచ్చానంట నేను. అయితే అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఉద్యోగం మానేసి ఇంటి దగ్గర ఏదో సమస్య ఉందని వెళ్ళిపోయాడంట. ఏంటో సమస్య, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో వీళ్ళకి కొంత పొలం కొన్ని 100 రూపాయలు ఎట్టి కొనుక్కున్నారంట, కొన్ని ఎకరాలు కొనుక్కుంటే ఆ ద్వారా అందరికి అమ్మేసి ఇంకా 1 ఎకరం పొలం మిగిలిపోయిందంట. సరే ఇది కూడా మీరు తీసుకోండి అని చెప్పి ఆయన రాయకుండా వదిలేసాడు అనమాట. గడిచిపోయే రోజులు, సంవత్సరాలు గడిచిపోయి 50-60 సంవత్సరాలు అయిపోయింది. ఈ లోపల ఏమైందంటే ఆ పొలానికి అవతల ఇంకొకటి పొలం కొనుక్కుని, కొంచెం వాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు కాబట్టి ఏం చేశారంటే దీనికి డాక్యుమెంట్స్ లేదని తెలిసి దీన్ని ఆదేసుకున్నారు. ఆదేసుకుని ఇంకంతే, ప్రూఫే చూపించడం మీదైతే నన్ను వాళ్ళు అంటున్నారు. వీళ్ళు ఏం చేస్తారు, దేవుని మహాకృపను బట్టి కొత్త సిస్టమ్ వచ్చింది కదా ఇప్పుడు, భూములను లెక్కించాలని చెప్పి వీళ్ళే పండితున్నారు కాబట్టి తెలియకుండా ఏమైందంటే వీళ్ళ పేరుని ఆన్లైన్ అయిపోయింది. ఈ విషయం వీళ్ళకి తెలియదు. తర్వాత చెక్ చేస్తే వీళ్ళ పేరున ఆన్లైన్ ఉన్నట్టు తెలిసిపోయింది అనమాట. తెలిసిపోతే వీళ్ళు ఏం చేశారు, నెమ్మదిగా పంచాయతీకి వెళ్ళి ఆన్లైన్లో ఉన్నటువంటి సర్టిఫికేట్ తీసుకుని నెమ్మదిగా ఎలాగైతే దాన్ని అప్లై చేసి మరి కొంచెం ముందుకెళ్ళి పోరాటం చేశారు, ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఏమైందంటే దేవుని మహాకృపను బట్టి నిన్న మొన్న ఆ ఎకరం భూమి కాస్త వీళ్ళ పేరునే రిజిస్ట్రేషన్ అయిపోయినట్టు డాక్యుమెంట్స్ వచ్చేసినాయి అంట. హల్లెలూయా, హల్లెలూయా. మేము పోరాడలేమన్నా, మాకు శక్తి లేదు, మాకు సామర్థ్యం లేదు, కానీ ఇదిగో ఈ యొక్క విత్తనం ఇదే అద్భుతంగా మారుస్తాడంటే 500 విత్తనం 50 లక్షలుగా మారింది. హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్ అయితే నా దగ్గర 500 నేను కూడా ఇచ్చేస్తాను, వచ్చాను 50 లక్షలు. అట్లాంటి మ్యాజిక్లు లాజిక్లు బిజినెస్లు ఇక్కడ ఏమీ లేవు. నీ నమ్మిక చెప్పినా నీకు జరుగును గాక. ఆమేన్. 2024 సంవత్సరంలో
ఇక్కడ బాక్స్ అక్కడ బాక్స్ ఉంది. కానీ దేవుణ్ణి ఆరాధించాలంటే ఇంకా ఇంకా అద్భుతంగా ఆరాధించాలని ఆశ ఉన్నదనమాట. అంటే మనకి ఈరోజు పెట్టలేదు సబ్బు అని ఉంటుంది అనమాట, చాలా సౌండ్ వస్తుంది కదా, దుమ్ దుమ్ అని. అది కొనాలని ఆశ ఉంది, ఆశపడ్డాను. కానీ జేబు వైపు చూసామనుకోండి, అదే నేను చెప్తున్నాను, మీరు ఎప్పుడు కూడా ఏది కావాలో అది పలకండి అంతే. దానికి సామర్థ్యం నీ దగ్గర ఉందా లేదా ఇది నీకు అనవసరం. దేవుడు ఎవరిని ప్రేరేపించాలి, ఎలా ప్రేరేపించాలో ఎన్ని దేవుడు చూసుకుంటాడు. ఆమేన్. ఈ స్కూల్లో సీట్ కావాలని నేను పలికాను, ఫీజు కట్టగలదునా లేదా, ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుంది, అది నాకు అనవసరం. అంతా పైన ఆయన ఉన్నాడని చూసుకుంటాడు, మనందరికీ తండ్రి అయిన. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇలా ప్రార్థన చేస్తుంటుంటే ఆల్నటికి మధ్యలో నెల ఉంటుంది కదా, చాలా టైం దేవుని స్తుతించుకుంటూ ఉన్నాను. ఒక రోజు నా భార్యని కలిసి ప్రార్థన చేస్తుంటే ఒక ఫోన్పే మెసేజ్ వచ్చిందనమాట. ఏంటో మెసేజ్ అంటే 50,000 క్రెడిట్ అయింది. హల్లెలూయా, ఎంత ఆనందం ఉంటుంది. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ అని చెప్తుంటే మళ్ళీ 2 నిమిషాలకి మళ్ళీ మెసేజ్ వచ్చింది, ఇంకో 50,000 క్రెడిట్ అయినట్టు. హల్లెలూయా. కరెక్ట్గా దాని కాస్ట్ ఎంతో అన్ని డబ్బులు వచ్చి పడ్డాయి. ఆమేన్. ఎవరో తెలీదు, ఎక్కడి నుంచి వచ్చో తెలీదు, ఫోన్ నెంబర్ లేదు, ఏమీ లేదు, ఏం చేస్తారన్న కూడా అవకాశం లేదు. అయిపోయింది. యేసయ్యా వీళ్ళని దీవించినందుకు వందనాలు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. విత్తినటువంటి యొక్క విత్తనానికి 100 పంట తిరిగి వారి ఓడిలోనికి వెళ్ళిన కాక. ఆమేన్. అంతకు మించి మేమేం చేస్తాం, అదే చేసాం. అయితే 1 మంత్ తర్వాత మళ్ళీ 1 మంత్ కూడా 15 డేస్ లోపలనే ఫోన్ చేశారు ఒక ఆవిడ. ప్రైజ్ లార్డ్ బాబు, బాగున్నావా అన్నారు. ఎవరండి మీరంటే, నేను ఇలా మణికొండ నుంచి ఫోన్ చేస్తున్నాను, నా పేరు ఇది, మీకు గుర్తున్నదా, 1,00,000 రూపాయలు కానుక పంపించాను, 50,000 చెప్పినంటే, అవును మీరా, అసలు నాకు మాట్లాడాలన్న అవకాశం దొరకలేదు, ఎవరో ఏంటి అనుకున్నాను, దేవునికి స్తోత్రం చెప్పండి అన్నాను. ఏమైందో తెలుసా అన్నది. ఏమైందమ్మంటే, నీకు ఎప్పుడైతే నేను 1 lakh కానుక పంపించానో, మరి 1 lakh పంపేస్తుంది ఎవరు అడగలేదా అంటే, ఎవరు అడుగుతారు, నేను కావాలని చేశాను, అడిగి పర్మిషన్ అడిగి వాళ్ళతో చేశాను. చేసిన తర్వాత ఏమైందంటే, కానుక ఇచ్చినటువంటి తర్వాత దేవుడు లింగంపల్లిలో 1,30,00,000 గృహాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి ఇచ్చి లాసిపోయారా, నష్టపోయారా? దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మనం ఇవ్వకపోవటం వల్ల నష్టపోతున్నామంట. మీకు మంచి పొలం ఉన్నది, ఇక్కడ విత్తనాలు అయిపోతే గడ్డి మొలుస్తుంది, చెత్త మొలుస్తుంది, ఉపయోగపడదు. కాబట్టి నేను అందుకే ఏమంటానంటే, యేసయ్యా నా జీవితంలోకి, ఈ పరిచర్యలోకి 1 సింగిల్ రూపీ విత్తినా కానీ అది ఖచ్చితంగా 100 అంతలుగా తిరిగి వెళ్ళవలసిందే. ఆమేన్. అనేక అద్భుతమైన సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి చాలామంది ఏమంటారంటే, ఇప్పుడు అదిగో మనసుని మౌల్డ్ చేసేస్తున్నాడు, మన దగ్గర కానుక లాగేయటానికి, డబ్బులు లాగేయటానికి. మీరు 1 సింగిల్ రూపాయి ఇవ్వకపోయినా కూడా ఈ పరిచర్య ఆగదు. ప్రభు దీన్ని ఆపడు. దీన్ని ఎలా నడిపించాలో, ఎవరి చేత నడిపించాలో ఆయనకి బాగా తెలుసు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇది ఏంటంటే రెస్పెక్ట్ అనమాట. సొలొమోను గారికి ఏం తక్కువ అంటారు, బెత్షెబా దేశపు రానంట వెండి బంగారం ఇవన్నీ బళ్ళు కట్టుకుని తెచ్చిందంట ఆవిడ. ఇలా లేవనా? గౌరవం, రెస్పెక్ట్ అనమాట. కాబట్టి దేవుని సందుకు వచ్చినప్పుడు అంట మనం ఎప్పుడు కూడా ఖాళీ చేతులతో రాకూడదు. దేవుని సందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం దేవుని సందులో విత్తేటువంటి వారిగా ఉండాలి, ఇచ్చేటువంటి వారిగా ఉండాలి. ఇచ్చేటువంటి చెయ్యి ఎప్పుడు ఎలా ఉంటుంది, పై చేయిగా ఉంటుంది. నేను ఈ విషయాలు ఎందుకని ఇంతకాలం చెప్పలేదంటే, చాలామంది కానుకలు అంటారు. నేను ఎప్పుడు కూడా కానుక పట్టలేదు, మీకు అందరికీ తెలుసు. మీ అందరి దగ్గరికి కానుక డబ్బా పెట్టి కానుక ఏంటి అని నేను ఎప్పుడు అడగలేదు. అలాగని చెప్పి నేను వద్దని చెప్పట్లేదు. ఎందుకంటే ఇవ్వకపోతే మీరు ఆశ్రయించబడరు. ఇయ్యుడి మీకు ఇవ్వబడను, ఇవ్వకపోతే ఏమి ట్రాన్సాక్షన్ జరగట్లేదు కదా, అక్కడ ఏ విధమైన ఉపయోగం ఉండదు. కాబట్టి ఇక్కడ సామెతలు 11:24లో వేదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు. ఆమేన్. ఎప్పుడైతే నేను ఈ విధంగా నాకు ఏదైనా సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా ఖచ్చితంగా నేను కూడా ప్రేయర్ చేయించుకోలేక వేరే ఒకరి చేత. ఎప్పుడు ప్రేయర్ చేయించుకున్నా ముందు విత్తనం విత్తి తర్వాత ప్రేయర్ చేయించుకుంటాను. ఆమేన్. సో ఖచ్చితంగా నేను ఎన్ని రకాలుగా ఇస్తానని చెప్తున్నాను. ఎందుకంటే మీరు కూడా నాకంటే గొప్పగా దీవించబడాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. మనిషి యొక్క బ్లెస్సింగ్ ఎక్కడ కనిపిస్తుందో తెలుసా? మొట్టమొదటిగాను నేను రోజు 10 గంటలు ప్రార్థన చేస్తాను, అయితే ఏంటి, ఎవడు పట్టించుకుంటాడు కదా. ఇప్పుడు చిరిగిపోయిన షర్ట్ వేసుకుని నేను వాకింగ్ చెప్తాను అనుకోండి, గరగరగరగా ఒక మైక్ ఇచ్చుకుని 1000 రూపాయల మైక్ పెట్టుకుని సరిగ్గా పని చేయకుండా ఇక్కడ సిస్టమ్ అంతా సరిగ్గా లేకుండా చెప్తున్నాను అనుకోండి, మీరు వినపడుతుందా? క్వాలిటీ ఉంటుందా? ఉండదు. ఇవన్నీ హై క్వాలిటీ పెట్టి అన్ని అద్భుతంగా చేసి ఏ లోటు లేకుండా చక్కటి ఏసీలు పెట్టి అని చెప్తుంటే ఎలా ఉంటుంది మీకు? వినసొంపుగా ఉంటుంది, హాయిగా ఉంటుంది.
దేవుని ఉద్దేశం కూడా ఎప్పుడు కూడా అద్భుతంగా ఉంటుంది, అఫీషియల్గా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఆమెన్, ఆమెన్. కాబట్టి నేను ఎప్పుడు ఎలాగ ఆలోచన చేస్తానంటే, ఏదన్నా కొనే ముందు ఏం చేస్తాను తెలుసా, ఇందులో బెస్ట్ ఏంటి చెప్పండి అంటాను నేను. ఆమెన్. దీనికి మించింది ఏమైనా ఉన్నదా? మనం ఏం చేస్తాం, లీస్ట్ ఏది, తక్కువ ఏది, ఆఫర్ ఏది, ఆఫర్ వచ్చినప్పుడు చూసుకుంటాం, లేకపోతే సేల్ వచ్చినప్పుడు చూసుకుంటుంటాం. నో, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం ఎలా ఉండాలంటే చాలా ఉన్నతంగా ఆలోచించాలన్నమాట. నీ యొక్క ఆలోచన బట్టే నీ జీవితం ఆధారపడి ఉంటుంది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ గలతీ పత్రిక 6:7 దేవుడు చెప్తున్న మాట ఏంటంట, దేని గురించి చెప్తున్నాడు? 6 అప్పుడే చెప్తున్నాడు, మీరు దేవుని సేవకునికి ఇవ్వాలి, కానుకలు అర్పించాలి, భాగం ఇవ్వాలని చెప్తూ దేవుడు వెక్కిరించబడ్డు. మనుషుడా, నువ్వేమి విత్తుతావో దాన్నే కోసుకుంటావు. ఫైనాన్షియల్లో స్ట్రగుల్ రావడానికి 2 కారణాలు. నెంబర్ 1, దశం భాగం మనం దేవునికి ఇవ్వకపోవడం. నెంబర్ 2, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లేకపోవడం అన్నమాట. విచ్చలవిడిగా ఖర్చు పెడతాం, ఒక ప్లానింగ్ లేకుండాను. దేనికి ఖర్చు పెడతాం, ఎందుకు ఖర్చు పెడతాం తెలియకపోవడం వల్ల అన్నమాట. ఇప్పుడు నీ దగ్గర ఎంత సామర్థ్యం ఉంది, నువ్వు ఏం చేయగలుగుతావు, ఏం చేయలేవు, ఒకవేళ ఏ విధమైనటువంటి డబ్బులు మనకు రాకపోతే కనీసం 5-6 నెలలు మనం ఎలా బ్రతకగలుగుతాం అనేటువంటి ప్లానింగ్ ఉండాలి. ఈరోజు ఖర్చు పెడతారు చేమలంతా, రేపు ఏంటంటే అంతే. అలా కాదు ఎప్పుడు కూడా. యేసుకున్నటువంటి జ్ఞానం చూసారా, ఆయన దశమ భాగం తీసిన తర్వాత కొంత తీసి సేవింగ్ పెడతాడు, కొంత దీన్ని ఖర్చు పెడతాడు. ఇవన్నీ మేనేజ్మెంట్ చేసుకుంటూ వెళ్ళాడు కాబట్టి ఏ లోటు లేకుండా ప్రపంచానికి ఆహారం పంచి పెట్టగలిగాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఇలాగ బ్యాలెన్స్ చేసుకుని ప్లానింగ్ చేసుకుని ముందుకెళ్తారో వాళ్ళ జీవితంలో ఎంత స్ట్రగుల్ వచ్చినా కూడా, కరోనా వైరస్ సమయంలో తింటలేని వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ కరోనా వైరస్ సమయంలో కోట్లు కూడా పెట్టిన వారు చాలామంది ఉన్నారు. కరోనా వైరస్ సమయంలో మరి ఏ వైరస్ వచ్చినా, ఎంత సమస్య వచ్చినా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా జీవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకని అంటారు, డబ్బు ఉంది కాబట్టి. ఎందుకు వచ్చింది డబ్బు వాళ్ళ దగ్గరికి? ఎందుకు వచ్చింది? శ్రద్ధ గలవారు ఏలుబడి చేస్తారు, శ్రద్ధ గలవారు ఐశ్వర్యవంతులు అవుతారు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క అవకాశాన్ని, ధనం అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, నువ్వు ఎలా ఉపయోగించుకుంటా ఉన్నావు? చూడండి, మనం హెల్తీగా ఉన్నప్పుడు చక్కగా నడవచ్చు కదా. బాడీ పెరిగిపోయాక, సమస్య వచ్చాక, అనారోగ్యం వచ్చాక, బీపీ షుగర్ అటాక్ అయ్యాక అప్పుడు డాక్టర్ గారు నడమంటే అప్పుడు నడుస్తావు. నీకు తెలియదా నడవాలని? ఎక్సర్సైజ్ చేయాలని నీకు తెలీదా? ఇది తినకూడదా నీకు తెలీదా? ఈ ఐస్ క్రీమ్ తినకూడదు, తినొచ్చు, ఇంత లిమిట్లో తినాలి, ఇవన్నీ తెలీదా నీకు? తెలుసు. ఇప్పుడు తెలియక తప్పు చేస్తే వేరు, తెలిసి తప్పు చేస్తే ఏమంటారు వాళ్ళని? ఇప్పుడు కరెంట్ వైరస్ ఆకూడదని తెలిసి కూడా దాన్ని పట్టుకుంటే మూర్ఖుడు అంటారా, మంచిడు అంటారా? ఈరోజు మనకు చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు, చక్కటి బాడీ ఇచ్చాడు కదా, అన్ని చక్కటివి ఇచ్చాడు. మరి ఎందుకు పాడైపోతున్నాయి ఇవన్నీ? దాన్ని మెయింటైన్ చేయకపోవడం వల్ల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొత్త కారు ఉందనుకోండి, షోరూమ్ నుంచి వచ్చినట్టు ఎలా దగదగ మెరుస్తుందా? 2 రోజులు ఈ హైదరాబాద్ తిరగండి అటు ఇటు, 3వ రోజు ఎలా ఉంటుంది అది? ఎక్కడి నుంచి వచ్చింది అది? మీరు ఏమైనా వేసారు దాని మీద? ఏం చేయవలసిన, ఆటోమేటిక్గా దుమ్ము పట్టేసి దాని ఆకారం వికారంగా మారిపోతుంది. మరి అది ఎప్పటికీ అలా ఉండాలంటే ఏం చేయాలి? జస్ట్ క్లీన్ చేయాలంతే, దాన్ని బాగు చేసుకోవాలి నువ్వు అంతే, రోజు తుడుచుకోవాలంతే. నేను నా బైక్ సర్వీస్ చేసుకుని ఇక్కడికి వచ్చానమాట, ఇది చూద్దారని చెప్పి. అందరూ అడుగుతున్నారు కొత్తదా అని. 10 సంవత్సరాలు ఎందుకు ఉన్నది? కొత్తదా అన్నారు. కాదు, పాతదే అన్నాను నేను. ఎందుకు అలాగ అన్నారు వాళ్ళు? ఏమంటారు దాన్ని? మెయింటెనెన్స్. నీ స్పిరిచువాలిటీ అలాగ ఉంది. ఒక ఆవిడ కూరగాయల కొంటకి వెళ్ళిందంట. వెళ్ళి పక్కన ఒక వ్యక్తి ఉంటే, ఏమంటే ఒకసారి ఫోన్ ఇస్తారా, ఫోన్ చేసుకుంటారని అన్నదంట. ఆయనకి షాక్ అయ్యాడంటే, ఇదేంటి చేతిలో ఫోన్ ఉన్నది, నా ఫోన్ అడుగుతుంది ఏంటి ఈవిడ? సరే బ్యాలెన్స్ లేదు కావాలని చెప్పేసి ఇచ్చాడంట. ఇస్తే హలో అని ఫోన్ చేసిందంట. చెప్పమ్మా ఎవరు? అయ్యగారు, నేను వంట చేస్తానండి, ఇలాగా మీ ఇంట్లో చాలా బాగా వంట చేస్తానండి, మీ ఇంట్లో ఏమైనా అవకాశం ఉన్నదేమో అని చెప్పి ఫోన్ చేశానంటే, లేదులేమ్మా, మా ఇంట్లో ఆల్రెడీ ఒక వంట ముందే పని చేస్తుంది అన్నంట. అది కదండి అయ్యగారు, మీ ఇంట్లో వంట చేసి ఆవిడకి ఎంత జీతం ఇస్తారు? 15,000 ఇస్తాం. అయ్యగారు, నేను 12,000కి చేస్తాను, ఒక ఛాన్స్ ఇవ్వండి నాకు, ఆమె గంటే నేను చాలా బాగా చేస్తాను. లేదమ్మా, ఆవిడ ఎప్పటి నుంచో చేస్తుంది, బాగానే చేస్తుంది మాకంటే. అది కదండి, ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి, నేను ఎంత బాగా చేస్తానో, ఇంకా మళ్ళీ ఆవిడని అసలు మీరు పనిలో పెట్టుకోరు అని చెప్పి ఎంత ఒప్పిస్తుందంటే ఈవిడ. ఎంత ఒప్పించినా కూడా ఆ ఓనర్ గారు ఏం చేశాడంటే, లేదమ్మా ఆవిడ బాగానే చేస్తుంది, ఆవిడ చేసిన వంట చాలా రుచిగానే ఉంటుంది, మాకు ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదు, కనీసం 10,000 ఇచ్చినా పర్లేదు అన్నదంట. నువ్వు 5,000 తగ్గించినా పర్లేదు, కానీ మాకు మాత్రం
ఆవిడే సెట్ అయింది, చాలా కాలం నుంచి ఆవిడ పనిచేస్తుంది, అంత ఆవిడ తెలుసు కాబట్టి ఆవిడ తీసే ఉద్దేశం మాకు లేదు అని చెప్పి ఫోన్ పెట్టేశాక ఈ ఫోన్ ఇచ్చిన ఆయనకి జాలి కలిగిందంట. అయ్యో, ఇంత తగ్గించింది, ఇంత మంచిగా చేస్తాను, ఇంత టాలెంట్ ఉంది అని చెప్పి, అమ్మా ఏం బాధపడకలే, ఆయన ఉద్యోగం ఇవ్వకపోయినా నేను నీకు ఉద్యోగం ఇస్తాను. ఆయన నీ దగ్గర ఫోన్ ఉండగా నా ఫోన్ ఇచ్చిన ఎందుకు ఫోన్ చేసావు, బ్యాలెన్స్ లేదా అని అడిగాడంట. అయ్యగారు ఏమనుకోకండి, నా సెల్లో బ్యాలెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. నేను ఫోన్ చేసింది ఎవరికో కాదు, మా ఓనర్ గారికే. ఆ ఇంట్లో వంట మనిషిని ఎవరో కాదు, నేనే. అదేంటి మీ ఓనర్ గారికి నువ్వెందుకు ఫోన్ చేసావు అంటే, నేను చేస్తున్న పని ఎలా ఉందో తెలుసుకోవాలి కదా, వాళ్ళకి నచ్చిందా లేదా, వాళ్ళకి కరెక్ట్గా చేస్తున్నాను లేదా, నా మీద వాళ్ళకి ఎటువంటి ఒపీనియన్ ఉంది, మంచి ఒపీనియన్ ఉందా, చెడ్డ ఒపీనియన్ ఉందా, లేకపోతే నా వంట వాళ్ళకి నచ్చుతుందా లేదా. నేను అడిగితే బాగానే చెప్తారు, కానీ మీ ఫోన్ నుంచి ఎందుకు చేశానంటే గుర్తుపట్టరు కదా. అది నా ఫోన్ నుంచి చేశాను అనుకో, వాళ్ళు గుర్తుపట్టేస్తారు. కాబట్టి వాళ్ళ నా మీద ఉన్న ఒపీనియన్ ఎలాగుందో తెలుసుకోవాలని చెప్పి మీ ఫోన్ ఇచ్చుకున్నాను, నా ఫోన్లో బ్యాలెన్స్ లెక్క కాదు అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు అని చెప్పి ఫోన్ ఇచ్చి వెళ్తే ఈ నిర్గంత పోయాడంట. హల్లెలూయా. ఈరోజు నువ్వు చెక్ చేసుకోవాలి, దేవునితో నీ భక్తి ఎలాగున్నది, నీ జీవితం ఎలాగుంది, నీ యొక్క ఆలోచన విధానం ఎలాగుంది, నువ్వు చేస్తున్న ప్రార్థన విధానం ఎలాగుంది, నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు నీ ప్రవర్తన ఎలాగుంది చెక్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను కరెక్ట్గా ఉన్నానా, నేను ఖచ్చితంగా ఉన్నానా, నేను చేసేది అంతా నిజమేనా, కరెక్టేనా అని చెక్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇక్కడ మరి సౌలుకు ఉన్నటువంటి జ్ఞానం చూస్తారా, ఏమిద్దాం కానుకలు అంటే రూపాయి ఇచ్చారా, ఏమిచ్చారు. ఇంకొక విషయం చెప్తే మీరు షాక్ అవుతారు. అసలే బైబిల్ గ్రంథం నుంచి యేసుక్రీస్తు ప్రభు పుట్టారు. యేసు ప్రభు పుట్టిన తర్వాత ఏమంటారు దాన్ని, 8వ రోజుని సున్నతి ఇంతకు తీసుకెళ్ళారు. కానుకలు అప్పుడు కూడా వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. ఉన్నవాడు అనుకో పొట్టెలు ఇచ్చేవాడు, లేనివాడు అనుకో పావురమో గువ్వో ఏదో తీసుకుని వెళ్ళేటువంటి వారు. యేసు ప్రభు ఏం తీసుకెళ్ళారు, ఖాళీగా వెళ్ళిపోలేదు. పేరు పెట్టాలని చెప్పి 8వ రోజున పేరు పెడతారన్నమాట. డిసెంబర్ 25 క్రిస్మస్ అని ఎందుకు పెట్టుకున్నారో, ఆ రోజే పుట్టాడు యేసుప్రభు అంటే. 8వ రోజు నుంచి లెక్క వచ్చింది యేసుప్రభు పుట్టినరోజు అంటే. ఆ ఫస్ట్ 8 రోజులు లెక్క అనమాట. 8వ రోజు నుంచి కౌంటింగ్ వస్తుంది. ఇప్పుడు డిసెంబర్ 25 1వ తారీఖు ఎన్ని రోజులు లెక్క, 8 రోజులు తీసేస్తే 1వ తారీఖు ఎప్పుడు, మరి డిసెంబర్ 25 పుడితే 1వ తారీఖు ఎందుకు లెక్కేస్తారు, క్యాలెండర్ 1వ తారీఖు ఎందుకు స్టార్ట్ అయింది. ప్రతి దానికి జవాబు ఉన్నది. అర్థం చేసుకోకున్నవాడి కంటే అన్నీ అర్థమవుతాయి, అర్థం చేసుకోకపోతే ఏది అర్థం కాదనమాట. చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 21 వచనం చదివినట్లయితే, లూకాసు వార్త 2వ అధ్యాయం 21వ వచనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం తెలుస్తుందంటే, ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు, ఆమేన్. ఏ శిశువు, యేసుక్రీస్తు ప్రభువారు 8వ దినమున సున్నతి చేసి అప్పుడు పేరు పెడతారో, అప్పుడు బర్త్ సర్టిఫికెట్లో రికార్డ్ అవుతుంది, బర్త్డే సర్టిఫికెట్ అప్పుడు ఇస్తారన్నమాట. ఆ రోజుల్లో 8వ రోజున. అర్థం చేసుకోండి. చాలామంది ప్రశ్నలు వేస్తారు. ఇప్పుడు ఈ రోజులన్నీ అలాగ ఉన్నాయి కదా, ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ప్రశ్న, మీ దేవుడు ఏం చేశాడు, ఎలా చేశాడు, ఎక్కడ ఏంటి అని అడుగుతుంటారు. ఇవన్నీ తెలుసుకుంటే మీరు సమాధానం చెప్పగలుగుతారు. ఆ శిశువు సున్నతి చేయవలసినటువంటి 8వ దినం వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టారు. చూడండి, గర్భంలో పుట్టక ముందే పేరంట. ఎప్పుడన్నా పెట్టుకున్నారు మీరు? మేము ఆరుగురము, మా తల్లిగారికి పిల్లలు మేము. అందులో మా అన్న రెండోవాడు, వాళ్ళకి 3 ఆడపిల్లలు పుట్టారు, కానీ మాకు పిల్లలు పుట్టలేదు. అయితే మళ్ళీ కనిసమైంది మా వదిన. ఎందుకోసం, ఈసారన్నా మాకు పిల్లడు పుడతాడని ఆశతో ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. దినకరణ గారు బతుకున్నారు ఆ రోజుల్లో. దగ్గర 2000 కంటే ముందు రాజమండ్రిలో మీటింగ్ జరుగుతుంది. సో 3 లక్షల మంది వచ్చారు, వెళ్ళామన్నమాట. మా వదిన కూడా వచ్చిందనమాట, వచ్చి కూర్చున్నదన్నమాట. కూర్చుని ఉంటే చాలా సంవత్సరాల క్రితం జరిగిన సంగతి. ఇప్పుడు దినకరణ గారు అన్ని లక్షల మందిలో మా వదిన గారిని పేరు పెట్టి పిలిచారు. పేరు పెట్టి పిలిచి, అమ్మ నువ్వు కన్సీవ్ అయ్యావు, నువ్వు బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఉన్నావు, ఆల్రెడీ నీ గర్భంలో మగ బిడ్డే ఉన్నాడు, ఆమెన్. పేరు కూడా సమయలు, ఆమెన్. ఎక్కడ కడుపులో ఉండగానే పేరు పెట్టారు. ఇప్పుడు అప్పుడే చాలా పెద్దోడు అయిపోయాడు. దగ్గర 25 సంవత్సరాల దాకా వయసు వచ్చేసింది. అప్పుడే ఆడి పేరు అదే పెట్టాం, మేము కూడా సమయలనే పెట్టాం. ఏదైతే దేవుడు చెప్పాడో అదే నడిపోయింది, ఆమేన్. హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు వారు కూడా అంట గర్భంలో ఉండగానే ఎవరు పెట్టారు? దేవదూత ద్వారా చెప్పబడిన పేరు అది. దేవదూత పేరు పెట్టడం కాదు, దేవదూత ద్వారా తెలియదు. మరి ఆ పేరు ఎక్కడది?
యేసు ప్రభువు చెప్తాడు ఈ పేరు ఎక్కడదని. ఆల్రెడీ చెప్పాను నేను గతంలోను. యేసు అనేటువంటి పేరు ఎక్కడదే? మర్చిపోయారు ఎప్పుడు? వర్తమానం ఆగస్టు నెలలో చెప్పాను నేను. అది యేసు అనే పేరు ఎక్కడదే అంటే దేవుడు చెప్తున్నమాట, నీవు నాకు అనుగ్రహించిన నీ నామము చెప్పున అంటాడు యేసయ్య. ఎవరు అనుగ్రహించారంట? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడి పేరేంటంట? యెహోవా అంటారు చాలామంది. తండ్రి అయిన దేవుడి పేరేంటంటే యేసు. ఆయన ఈయనకు అనుగ్రహించిన నామమే యేసు. కాబట్టి తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ దేవుడు అనుకోకుండా అంతా ఒక్కడే దేవుడు మనకి. సో ఇది ఇప్పుడు యేసు ప్రభువు వారిని ఎక్కడ తీసుకెళ్లారంటండి? 22వ వచనం, మోసే ధర్మశాస్త్రం చెప్పిన వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్లను ప్రభుకు ప్రతిష్ఠ చేయబడవలనని ప్రభు ధర్మశాస్త్రం రాయబడినట్లు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠ. చూడండి, ప్రభు ధర్మశాస్త్రం రాయబడినట్లు ప్రభునే తీసుకెళ్లారంట. అంటే రూల్ పెట్టుకున్నది ఆయనే, పాటించింది ఆయనే. చూడండి, వింటున్నారా? ఒక పని అప్పగించేవాడు ఆయనే, చేసే సామర్థ్యం ఇచ్చేవాడు కూడా ఆయనే. తండ్రి అయిన దేవుడిని ఎలాగ అడగాలో చెప్పేది ఆయనే, మళ్ళీ తండ్రి అయిన దేవుడికి వెళ్ళి ఇచ్చేది ఆయనే. చూసారా మన దేవుడు ఎంత గొప్పవాడు? చూడండి ఇక్కడ 24వ వచనం, ప్రభు ధర్మశాస్త్రం అని చెప్పబడినట్లు గువ్వల జతనైనను 2 పావుర పిల్లనైనను బలిగా అర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయిరి. ఆమేన్. ఖాళీ చేతుల్లో వెళ్ళారా? యేసు ప్రభువు కూడా ఏం తీసుకెళ్ళాడు? దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక కానుకను తీసుకుని వెళ్ళి అక్కడ అర్పించవలసిందే. ఆమేన్. కాబట్టి ఈ రోజున ఈ యొక్క అద్భుతమైనటువంటి సందేశం ద్వారా మీ జీవితంలో గొప్ప మార్పులు సంభవించాయని చెప్పి నేను నమ్ముచూ ఉన్నాను. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఖాళీ చేతులతో రాకూడదు. మనం ఇవ్వాలి, కానుకలు ఇవ్వాలి, దేవునికి సమర్పించాలి. సజీవ యాగంగా మనమే సమర్పించుకోవాలి. మనమే ఒక కానుక. రేడియోలో ఒక పాట వచ్చేది, చాలా ఇష్టం నాకు. ఇప్పుడు అది ఆ పాట కూడా ఎవరు పాడలేదు అనమాట. ఏం పాట అంటే అది, జీవితమంతా నీ కోసం కానుక చేసి అర్పింతు, సాక్షిగా నీకై జీవింతు నా ప్రభువా యేసు. దీని మ్యూజిక్ ఉంటుంది. ఓన్లీ మ్యూజిక్ వచ్చినప్పుడు ఎన్ని 100 రేడియోలోనే దొరికింది. అప్పుడు క్యాసెట్లు ఉండి కాదు. ఇప్పుడు నాకు తెలిసి ఈ పాట మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి, జీవితం అంతా నీ కోసం కానుక చేసి అర్పింతు నా ప్రభు అని ఈ పాట కొట్టి చూడండి, ఖచ్చితంగా దొరుకుతుంది. చాలా మనసుకి నాకు ఆ టైంలో మాట, అప్పుడు పెద్ద తెలియదు కాబట్టి ఈ పాట పాడినప్పుడు చాలా సంతోషం అనిపించింది నాకు. నిజంగా ఎంత అర్థం ఉన్నది అందులోను. ఇదే పాటనే ప్రభువు తీసేసి లెటర్స్ రాసుకున్నారు. ఏం లెటర్స్? లవ్ లెటర్స్ అనమాట. జీవితం అంతా కానుక చేసి దినకరణ గారు కూడా ఒక పాట రాశారనమాట. ఏం పాట? నువ్వు లేని రోజంతా రోజవునా, నువ్వు లేని దినమంతా దినమౌనా కదా. ఈయన ఒక ఆయన రాసేసుకుంటున్నమాట. ఇదంతా ఏంటది? పాట రాసేసుకుని ఎవరికే లవ్ లెటర్. ఇది ఇంతకనే ఎవరిని ఉద్దేశించి రాస్తున్నాడు? ఆవిడ కోసం రాత్రమాట. నువ్వు లేని రోజంతా రోజు అవునా, నువ్వు లేని దినమంతా దినమవునా, నువ్వు లేని బ్రతుకంతా బతుకవునా. ఈ పాట ఎవరి కోసం రాశాడు ఆయన ఇంతకని? దేవా, నువ్వు లేని రోజు నాకు రోజు ఎలాగవుతుంది, నువ్వు లేకపోతే నాకు ఎలా గడుస్తుంది, నువ్వే నా సర్వస్వం, నువ్వే నా దిక్కు అని చెప్పి ఆయన ఈ మైండ్ అంతా ఆయన మీద పెట్టి రాస్తే, ఈయన ఏం చేస్తున్నాడు? ఈ మైండ్ అంతా ఆమె మీద పెట్టాటి ఏ లిరిక్స్ ఏ మాటలు రాసుకుని లవ్ లెటర్ కింద మార్చేసుకున్నాడు. యాక్చువల్గా ఇది లవ్ లెటరే. ఆరోగ్యమూర్తి గారు ఏమంటాడంటే, బైబిల్ అనేది ఏంటిది? దేవుడు సంఘానికి రాసిన లవ్ లెటర్. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నీ ఆర్థిక సమస్యలకి, నీ అప్పుల సమస్యకి, నీ అనారోగ్యానికి, ప్రతి దానికి పరిష్కార పత్రం, ఇది ఒక లవ్ లెటర్ పంపించాడు అనమాట దేవుడు. దీన్ని ఎవరైతే చదువుతారో, ఎవరైనా లవ్ లెటర్లు ఏడిస్తే చదువుతారా? ఎంత భద్రంగా దాచుకుంటారో, ఎంత భద్రంగా చదువుకుంటారు కదా. మరి నిజంగా మన బైబిల్ కూడా దేవుడు ప్రేమ లేకది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కృతజ్ఞతలో దాగినటువంటి పరిపూర్ణత. 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు, కానీ అందులో ఒకడు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి దేవుని స్తుతించడం వల్ల ఏమైందంట? పరిపూర్ణ ఆశీర్వాదాలు చూడగలిగాడు. ఆమేన్. ఈరోజు ఎవరైతే ఈ యొక్క సంఘంలోనికి వచ్చి ఇక్కడికి వచ్చి అద్భుతాలు ఆశీర్వాదాలు పొందుకొని వెళ్ళిపోయి మర్చిపోయారో వాళ్ళు ఏంటంట? పరిపూర్ణ ఆశీర్వాదంలోకి నడిపించబడ్డారు. వాళ్ళు ఇప్పటికీ కూడా పరిపూర్ణ ఆశీర్వాదం అనిపించట్లేదు. వాళ్ళు ఇక్కడ కూడా ఏదో సమస్యలో ఉంటూ ఉన్నారు. కాబట్టి నీ జీవితం పరిపూర్ణంగా ముందుకు వెళ్ళాలంటే, నీ జీవితం పరిపూర్ణమైన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే నువ్వు ఎక్కడ కనెక్ట్ అయ్యావో. చాలామంది ఇది డౌట్ అడుగుతారు నాకు ఫోన్ చేసి, అన్న
వాక్యం మీద అంటాం, సంఘానికి ఎక్కడికి వెళ్తాం. మరి ఏం చేయాలి మేము? ఏం చేయాలి? ఎక్కడ హోటల్కి వెళ్ళి నువ్వు తిన్నావు అక్కడే బిల్లు కట్టాలంతే. కాబట్టి వాక్యం నువ్వు ఎక్కడ పోషించబడుతున్నావు, అక్కడ నువ్వు ఇవ్వాలి. అది కాదు బ్రదర్, నాకు చాలామంది పాస్టర్లు తెలుసు కాబట్టి నాకు వచ్చిందని 20 ముక్కలు చేస్తాను. మరి అందరిని మేనేజ్ చేయాలి కదా. పిల్ల గమనించాలి, మీరు రోజుకి 10 హోటల్లో భోజనం చేస్తారా? చేయలేరు కదా. ఓ హోటల్లో ఇడ్లీ తిన్నారు, అక్కడ ఏం చేస్తారు? ఎంత చెల్లెలో అంత చెల్లిస్తారు. ఒక హోటల్లో భోజనం చేశారు, ఎంత చెల్లెలో అంత చెల్లిస్తారు. కాబట్టి జ్ఞానయుతంగా మీరు ఆలోచించుకుని తీసుకోవాల్సిన నిర్ణయం. అంతేగాని అదిగో ఆ పాస్టర్ గారు దశమ ఒక్కడికి అమ్మన్నాడో అని మళ్ళీ ఇదంతా ఏమంటారు, ఇది వైరల్ చేయకుండా ఇలాంటి విషయాలన్నీ కూడా జ్ఞానయుతంగా ఆలోచించి ఏది చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి అదంతా కూడా మీరే నిర్ణయం తీసుకోవాలి. హల్లెలూయా. మా అక్క హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక ప్రశ్న వేసింది నన్ను. ఎందుకంటే అక్కడ నుంచి వచ్చాను కదా నేను, ఊరిలోంచి. నా జీతం పెరిగిపోతూ వచ్చిందనమాట. నేను 2000 జీతంలోకి వచ్చానా, నా దశభాగం కాస్త 5000కి వెళ్ళిపోయింది. 5000 దాటేసింది. అప్పుడు నేను ఊర్లోకి 5000 పంపానంటే నెల రోజులు బతికేస్తారు అక్కడ అన్నమాట. అప్పుడు మా అక్క ఏమని తెలుసా, నువ్వు ఎక్కడ పుట్టావు తెలుసా, ఎక్కడ బాప్తిసం ఉందో తెలుసా, కాబట్టి నీ కానుకలు ఇక్కడికే పంపాలన్నది. ఎందుకంటే మా పాస్టర్ గారికి ఉపయోగపడుతుంది, పాప మా సంఘం బాగుంటుంది, పాస్టర్ గారు వర్తిల్తారని చెప్పి దశభాగాలు అక్కడికే పంపాలంతే. నేను హైదరాబాద్ వచ్చి చాలా కాలం అయిపోయింది, చాలా సంవత్సరాలు బట్టి హైదరాబాద్లో జీవిస్తున్నాను. వాక్యం ఇక్కడ వింటున్నాను, ఇక్కడ బలపడుతున్నాను. కానుక అక్కడికి ఎలా పంపుతాను నేను పంపనన్నాను. కన్న తల్లిని మర్చిపోతావు నువ్వు అన్నది మాయం. నీ తల్లి సంఘం ఇది కదా, నువ్వు ఇక్కడ కదా బాప్తిసం పొందావు, ఇక్కడ కదా పంపాలి. దేవుడు ఎంత గొప్పడు చూడండి. నా ఈ చిన్న బుర్రకి పెద్ద ఆలోచించాడు దేవుడు. అప్పుడు ఏమన్నానంటే, అక్క వెయిట్, నువ్వు చెప్పింది కరెక్టే. ఫర్ ఎగ్జాంపుల్ మా ఆవిడ ఉన్నది, అప్పుడు పెళ్ళి అవ్వలేదు రండి, ఉన్నది అనుకో, లేదు కానీ ఉన్నది. సో మా ఆవిడ కాలేజీ ఫస్ట్, నిజంగానే కాలేజీ ఫస్ట్. సో ఆమె అంత చదువుకోవాలంటే ఎవరు చదివించారు? వాళ్ళ అమ్మోళ్ళే. నేనేమి కాలేజీకి పంపలేదు. మంచిగా చదువుకుంది, గోల్డ్ మెడలిస్ట్ వచ్చింది, బాగా చదువుకుంది, వృద్ధి చెందింది, పెద్ద ఉద్యోగం వచ్చింది, మంచి జీతం వచ్చింది. జీతం ఎవరికి ఇస్తుంది? పెళ్ళి అవ్వలేదు అప్పటికి. ఎవరికి ఇస్తుంది? వాళ్ళ అమ్మోళ్ళకి ఇస్తుంది. తర్వాత పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు నా దగ్గరికి వచ్చింది, మా ఆవిడ జీతం 10 లక్షలు. ఇప్పుడు ఏం చేస్తుంది? చదివించింది మా అమ్మ మా నాన్న, నేను కాలేజీకి వెళ్తే కారణం వాళ్ళు, నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది కారణం వాళ్ళు, జీతం నేను అక్కడికి ఇస్తానంటే ఎలా ఉంటుంది కదా. ఎప్పుడైతే నా అండర్లోకి వచ్చిందో, నా దగ్గరకు వచ్చిందో, ఖచ్చితంగా సర్వ హక్కులు ఎవరికి వచ్చేస్తాయి? నాకే. ఓకే, అలా అమ్మోళ్ళకి ఇవ్వాలనుకుని ఏం చేస్తుంది? ఏమంటే కొంచెం మా అమ్మలు ఇబ్బందిగా ఉన్నారంట, కొంచెం డబ్బులు పంపిస్తానంటే సరే పంపించుకో కదా. నువ్వు ఆ లాజికల్ చెప్పొద్దు, ఏమి చెప్పొద్దు అన్నది. వాస్తవం ఇదే జరుగుతుంది. కాబట్టి మనం ఎప్పుడైతే ఇక్కడికి వచ్చామో, మనమంతా కూడా ఎక్కడైతే వాక్యం వింటున్నామో, ఎక్కడైతే బలపడుతున్నామో ఆ అండర్లోకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి నా కానుకలు అక్కడ చెల్లవు, అక్కడికి రావు అని చెప్పాను. ఆమేన్. అర్థమైంది? చాలా మట్టికి చాలా ప్రశ్నలకు సమాధానం దొరుకుంటాయి ఈ రోజున. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మన జీవితంలో ఏ సమస్య వచ్చినా కానీ ప్రతి దానికి ఖచ్చితంగా పరిష్కారం ప్రభువే. ఆమేన్. నాకు అనారోగ్య సమస్య వచ్చినప్పుడు నా యేసయ్య పరిష్కారం అయ్యాడు. నాకు ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు నా యేసయ్య పరిష్కారం అయ్యాడు. నా జీవితంలో ఏది లేకపోయినా సరే యేసయ్య నేను స్తుతిస్తూ వచ్చాను. ఆమేన్. ప్రియులారా, నీకు ఏ చేతనైనా ఏ పనైనా సరే నీ శక్తి లోపం లేకుండా చేయండి, పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. ఒకసారి నేను ఒక చిన్న గృహ కూడికి పిలిస్తే వెళ్తా ఉన్నాను. మామూలుగా వెళ్తలేదు అనమాట, మంచి కారులో వెళ్తూ ఉన్నాం, మంచి సమూహాన్ని వేసుకుని వెళ్తూ ఉన్నాం. ఎవరు అడిగారు అనమాట, ఏ వస్తుందా గృహ కూడికి వెళ్తే నీ కనీసం నీ పెట్రోల్ ఖర్చు అన్న వస్తుందా అన్నారు. ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు ఏమయ్యారంట, వెళుతూ ఉండగా శుద్ధులయ్యారంట. ఆమేన్. ఆ గృహ కూడికి వెళ్తున్నటువంటి సమయంలో మధ్యదారిలో దేవుడు నాకు ఒక బహుమానం ఇచ్చాడు. ఇదే వాచ్. ఎంత అనుకుంటున్నారు? ఫాజిల్ వాచ్. 15,000 పైన ఉంటుంది ఇది. ఆమేన్. చూసారా, నీకు చేతనని ఏ పనైనా సరే శక్తి లోపం లేకుండా చేయండి, ఫలితం ఆశించి కాదు. ప్రభు పని మీరు పర్ఫెక్ట్గా చేసినట్లయితే చాలా అద్భుతమైన ఆశీర్వాదం పొందుకుంటారు. ఈ సంవత్సరంలో నేను చెప్పబోయే సాక్ష్యాలు విని అందరూ ఆశ్చర్యపోతారు. ఆమేన్. హైదరాబాద్ మొత్తం ఆశ్చర్యపోతుంది. ఆమేన్. నేను కట్టని ఇళ్లను రావట్లేదు వాక్యం, మరి ఇల్లు ఎలాగొస్తుంది? వాక్యం నేర్చుకుంటే ఇల్లు వస్తుంది. ఆమేన్. మీరు కట్టని ఇళ్లను మీరు చెప్పండి పిల్లలారా. మేము కట్టని ఇళ్లను
మేము స్వతంత్రించుకుంటాము. మేము నాటని చెట్ల ఫలములను మేము అనుభవిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. తొందరలోనే ఈ ప్లేస్ నుంచి మేము సొంత ప్లేస్లకు మూవ్ అవుతున్నాము. ఆమేన్. తొందరలోనే అందరికంటే రిచ్ అవుతున్నామేమో. ఆమేన్. నమ్మిన వారు స్వతంత్రించుకుందరు గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈరోజు విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నాటబడి నూరంతలుగా విస్తరించి ఫలించి అభివృద్ధి చెందేలా నువ్వు చేసినందుకు నీకు వందనాలు. ఎందరైతే ఈ యొక్క వాక్యపు సత్యాలు నేర్చుకున్నారో ఇక నుంచి వారి జీవితాల్లో విస్తరించి ఫలించి అభివృద్ధి చెంది వెదజల్లి అభివృద్ధి చెందేవారిగా నువ్వు చేస్తున్నందుకు నీకు వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ దేవా నీ చిత్తానుసారంగా నడిపించి దేవా కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని తండ్రి. ఆమేన్. అందరు లేచి నిలబడి ఒక పాట పాడి దేవుని నామమున